మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక మంచి వాక్యం మనం చూద్దాము. ఎవరు కూడా ఈ వాక్యం మిస్ అవ్వకండి. ఈ వాక్యం మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు. చాలా పోతాయి అన్నమాట, మళ్ళీ రావు. చాలా కష్టమవుతుంది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీకు. అంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత బుక్లో నేను చెప్పే పాయింట్స్, వాక్యం రెఫరెన్సెస్ అన్నీ కూడా మీరు రాసుకోండి. మీకేమైనా డౌట్ వస్తే కూడా రేపు అడగండి. మీరు టైం అయిపోతుంది, చాలా ఎక్కువసేపు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాక్యము చాలా విషయాలకి మనకు తెరబడుతుంది. రైట్, ఓకే. ఈరోజు చెప్పే వాక్యము చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. మధ్యలో ఫోన్స్ వస్తూ ఉంటే కట్ చేసేసేయండి, జస్ట్ వినండి కూర్చొని. ఎందుకంటే ఈరోజు వాక్యం మీరు పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకున్నట్టు. మనం దుర్బోధల గురించి మనం వింటున్నాం. ఈరోజు ఒక దుర్బోధ ఉంది. ఆ దుర్బోధ నుంచి వచ్చిన చాలా బోధలు చాలా సంఘాల్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఏంది? బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకోవాలి, మనం అనేక సంఘాల గురించి ఎందుకు ప్రార్థన చేయాలి, సాతాను ఒక సంఘాన్ని, ఒక దైవజనుని ఎలా మోసం చేస్తుంది, ఏర్పరచబడిన విశ్వాసులు కూడా ఒక బోధకి వెళ్ళిన తర్వాత ఎలా మోసపోతున్నారు, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు విన్నప్పుడేమో మైండ్ పోతుంది, మనసు ఇరిగిపోతుంది. అరే నేను మోసపోయినానేమో అని అనిపిస్తుంది. దానికోసం ఆలోచించకండి. దేవుడు కళ్ళు ఓపెన్ చేసిండని చెప్పి దేవునికి వందనాలు చెప్పండి. చేత మైక్ చూడదు ఎక్కడుంది. ఫస్ట్ నేర్చుకోనికి, వాక్యం నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. తండ్రి, నీ యొక్క విలువైన సందేశం మాకు అనుగ్రహించు. తెలియని గూఢమైన సంగతులు బయలుపరిచే దేవుడవు, నా దేవుడవు. తండ్రి, నీకే వందనాలు. ఆటంకాలన్నీ కూడా కొట్టివేసి వాక్యం ద్వారా మమ్మల్ని సరిదిద్ది, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి. అనేక రహస్యాలను మీరు కొల్లగొట్టండి, సైతాన్ని కూల్చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. నిన్నటి దినంన మనము యెహోవా సాక్షుల గురించి మనము విన్నాము. ఈరోజు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం, వాళ్ళ బోధలేంది, వాళ్ళు ఏం పాటిస్తున్నారు, బైబిల్ ఏం చెప్తుంది, ఏది సత్యము అనేది మనం తెలుసుకుందాం. దేవుని శిష్యులు అంటే నేర్చుకునేవారు. ఎవరికి కూడా మొత్తం ఎవరికి ఏం తెలియదు. బైబిల్ దగ్గర అందరు కూడా విద్యార్థులు. మనం వాక్యం నేర్చుకోవడానికి వచ్చాము. ఏ డినామినేషన్ని, ఏ సంఘాన్ని మనం హేళన చేస్తలేము. కానీ అక్కడ వాక్యం పరంగా లేనప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది. బుక్కు, పెన్ను పెట్టుకోండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక సంఘం ఉన్నది. క్రైస్ట్ చర్చ్ అంటారు, ఓన్ బ్లడ్ ఆఫ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, లేకపోతే లేటర్ డే ఆఫ్ సెయింట్స్ ఆఫ్ చర్చ్ అంటారు. చాలా పేర్లు ఉన్నాయి. 1806లో ఏప్రిల్ 6వ తారీఖు జోసెఫ్ స్మిత్, ఆలివర్ క్రౌడీ వీళ్ళిద్దరు కలిసి ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని స్టార్ట్ చేశారు న్యూయార్క్ అనే ప్రాంతంలో. తర్వాత బైబిల్కి చాలా వ్యతిరేకమైన బోధలు వచ్చేసినాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మనుషుల్లో పిడి సుందర్రావు
పాస్టర్ గారు ఒకరు. ఆయన చాలా వాక్యాలు చేసాడు, మనం చూద్దాం అది కూడా. ఆయన శిష్యులే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, వికేఆర్ హనీ జాన్సన్, పి జేమ్స్, వీళ్ళందరిది బోధ ఒకటే లెక్క ఉంటుంది. అంతా పిడి సుందర్రావు శిష్యులు వీళ్ళంతా. ఉపేంద్ర బ్రదర్ హైదరాబాద్, జాన్ విక్టర్, లాజరస్ ప్రసన్న బాబు, జాన్ కొయ్య, వీళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని ప్రియమైన వారులారా, వీళ్ళు మంచి మహాజ్ఞానులు, మహాపండితులు. కానీ వీళ్ళు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. ఆ సిద్ధాంతాలు వీళ్ళు కాదు, అంతకుముందు నుంచి వచ్చింది. వీళ్ళు చెప్పింది ఏం లేదు, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకొని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళ బోధ, వీళ్ళ ఇంటెన్షన్స్ చాలా వరకు వేరే పాస్టర్లను తిట్టడము, వేరే సంఘాలను అపహేళన చేయటం, మాకంతా తెలుసు, మా సంఘమే పరలోక రాజ్యానికి వెళ్తుంది, అన్ని నరకానికి పోతుంది అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విశ్వాసులు కూడా అట్లనే ఉంటారు. మహాజ్ఞాని అయినా, ప్రొఫెసర్ అయినా కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విశ్వాసులు ఎవరిని పట్టించుకోరు. విపరీతమైన బైబిల్లో నాలెడ్జ్ ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. అక్షర జ్ఞానమే తీసుకుంటారు కానీ ఆత్మజ్ఞానం తీసుకోరు. అది మనం చూడాలి ఈరోజు. ఎందుకంటే ఏర్పరచబడిన వాళ్ళు కూడా ఈ బోధ వల్ల నరకానికి పోయే ఛాన్స్ ఉంది. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చాలా బోధలు చేస్తారు. అందులో ఒకటి ఏంటంటే ఉపవాసం చేయొద్దు. హల్లెలూయా అనే మాట చెప్పచ్చా? ఎక్కడ ఉందా హల్లెలూయా? హల్లెలూయా చెప్తే కోపం వస్తుంది వీళ్ళకి. ఇలా ప్రసంగాలు హల్లెలూయా చెప్పనియరు, చర్చిలో కూడా హల్లెలూయా చెప్పొద్దు. తర్వాత స్వస్థతలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి, ప్రవచనాలు ఆగిపోయినాయి. వాళ్ళు ఏ వచనం తీసుకుంటారు, దాని గురించి ఏం మాట్లాడతారు మనం చూద్దాం. తర్వాత జన్మ పాపం, దీని గురించి చాలా చెప్పాల్సి వస్తుంది. జన్మ పాపం లేదు, ప్రతి మనిషి పుట్టినప్పుడు పరిశుద్ధంగానే పుట్టాడు అని కొన్ని ఆధారాలు చెప్తుంటారు. బైబిల్ ఏం చెప్తుంది? ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టద్దు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు, చాలా తప్పు. మంత్రాలు, దయ్యాలు లేవు. దాన్ని ఎలా వక్రీకరించారో చెప్తాను. యేసుక్రీస్తు దేవుడు కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో 2 శాఖలు ఉంటాయి. ఒక శాఖ ఏమో యేసే దేవుడు, యేసు క్రీస్తే అన్ని సర్వం అని చెప్తారు. ఇంకొక శాఖలో ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. తండ్రి ఒకటే దేవుడు, కుమారుడు దేవుడు కాదు, ఓన్లీ దేవుని కుమారుడు యేసుప్రభు అని చెప్తారు. తర్వాత 8వ పాయింట్ ఏంటంటే సంఘాలకి ఓన్లీ క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలి. క్రీస్తు సంఘం అనే పేరు పెడితేనే పరలోక రాజ్యం పోతుంది. క్రీస్తు సంఘము అనే పేరు లేకపోతే నరకానికి పోతుంది. క్రీస్తు సంఘము అని చెప్పి బైబిల్లో క్రీస్తు సంఘమే ఉంది కానీ వేరే సంఘం లేదు, మీరెందుకు పెడుతున్నారు అని వేరే వాళ్ళ మీద బురద జల్లుతారు. 9వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం లేదు. బాప్తిజం తీసుకోగానే నీకు పరిశుద్ధాత్మ కూడా వచ్చేసిండు, మళ్ళా ప్రత్యేకంగా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం అవసరం లేదు అని చెప్తారు. తర్వాత 10వ విషయం ఏంటంటే కొన్ని దాంట్లో లేడీస్ సేవ చేయకూడదు, లేడీస్ వాక్యం చెప్పకూడదు. వాక్యం నేర్చుకోవాలా కానీ వాక్యం చెప్పకూడదు అనేది కూడా ఉన్నది. తర్వాత యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకూడదు, యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలా, యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకూడదు. తర్వాత పండగలు ఏమీ లేవు, అది మంచిదే అది. తర్వాత యేసుక్రీస్తుని ఆరాధించకూడదు. తర్వాత 14వ పాయింట్ ఏంటంటే మనం కూడా అన్య దేవతల దగ్గర ఉన్న ప్రసాదం తినచ్చు, ఇట్లా కూడా చెప్తారు. తర్వాత 15వ పాయింట్ ఏంటంటే దశమ భాగం గురించి మాట్లాడతారు. దశమ భాగం ఇవ్వటం అవసరం లేదు, నేను చెప్తా కదా అట్లనే మాట్లాడతారు. వాళ్ళు ఖండిస్తారనమాట. అంటే బయట చర్చెస్లో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారు.
అంటే ఏ వచనాలు వీళ్ళు మాట్లాడి అది మాట్లాడుతూ మనం తెలుసుకోవాలా, బైబిల్ దాని గురించి ఏం మాట్లాడింది. రైట్, ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క, ఇంకా చాలా ఉన్నాయి, ఇవి సరిపోతాయి మనకి 14-15 పాయింట్లు మనం చూద్దాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఉపవాసం చేయొద్దని అంటారు, అస్సలు ఉపవాసాన్ని ఒప్పుకోరు. దీనికి ఒక రెఫరెన్స్ ఇస్తారు వీళ్ళు అందరు కూడా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం తీయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. ఇక్కడ మొత్తము ఉపవాసం గురించి మాట్లాడతాడు దేవుడు. చూడండి 7వ వచనం చూడండి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిపోకుండానట్టు, దిక్కుమాలిన బీదన్ని ఇంట చేర్చుకున్నట్టే, వస్త్రహీనుడికి నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్పి. ఉపవాసం అంటే ఇది బ్రదర్, ఇది చేయాలి, అంతేగాని కడుపు కాల్చుకొని ప్రార్థన చేయటం కాదు అంటారు. యేసుప్రభు ఎక్కడైనా ఉపవాసం చేయమని చెప్పిండా అని అంటారు. మనం మత్తయి సువార్తలో మనం చూస్తే యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధార వలె ఉండకుండా తలాంటుకొని ప్రార్థన చేయమని చెప్పిండు. దాని తర్వాత అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు ఏం చేసినారు అంటే ఉపవాసం ఉండి పరిచర్యకు పంపించారు. నేను దీని గురించి నిన్న కూడా మాట్లాడినా. యాకోబు భక్తుడు ఏషావు లాంటి తిండిపోతూ వ్యభిచారి మీలో ఉండకుండా చూసుకోండి. ఎందుకు ఏషావు గురించి ప్రస్తావించిండు? అబ్రహాం వాళ్ళ కొడుకు ఇస్సాకు, ఇస్సాకు 2 కొడుకులు, ఏషావు, యాకోబు. యాకోబు ఇంట్లోనే ఉండి నాలుక వంట చేసుకునేటోడు, ఏషావు ఏమో వచ్చేటోడు, పెద్ద కొడుకు కదా, హంటింగ్ చేసుకొని వచ్చేవాడు. ఏమైంది అంటే, నాకు బాగా ఆకలేస్తుంది, ఈయనేమో గోరి చిక్కుడుకాయ కూర వండుతున్నాడు, నాకు ఇది ఇచ్చేసే అన్నాడు. అప్పుడు యాకోబు ఏం అడిగిండంటే, నీకు ఈ కూర ఇచ్చేస్తా, మరి నాకేమి ఇస్తావు అన్నాడు. నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను, నేను చచ్చిపోవటానికి రెడీ అయిపోయినాను, కొన ప్రాణంలో ఉన్నాను అంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కు, బర్త్ రైట్, పెద్ద కొడుకు ఏదైతే హక్కు ఉందో నాకు ఇచ్చే అంటే, సరే అని చెప్పి ఆ హక్కు ఇచ్చేస్తాడు, ఆ సర్టిఫికేట్ ఇస్తాడు ఆయనకి. యాకోబు భక్తుడు ఉపవాసం ఉండి తర్వాత ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈయన ఉపవాసం లేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తిండిపోతూ వ్యభిచారిగా మారాడు. అందుకే యాకోబు భక్తుడు ఏమన్నాడంటే తిండిపోతూ అన్నాడు. పౌలు భక్తుడు అనేకులకి సువార్త ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నా అన్నాడు. హల్లెలూయా. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఉపవాసం చేయమని చెప్తుంది. హిందూయిజంలో కూడా ఏకాదశి, తులేకాశి అని చెప్పి కొన్ని పండగలు ఉంటాయి, అప్పుడు ఉపవాసం ఉంటారు. సైన్స్ ఏం చెప్తుందంటే ఉపవాసం ఉండటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, వెయిట్ పెరుగుతూ ఉంటే తగ్గిపోతారు, క్యాన్సర్ కణాలు ఉంటే చచ్చిపోతాయి. తర్వాత మనం తినే ఫుడ్ వల్ల విష పదార్థాలు బాడీలో ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏం తినాం కాబట్టి బాడీ రెస్ట్ తీసుకుంటుంది, కాబట్టి విష పదార్థాలు చెమట ద్వారా బయటకు వస్తుంది. డాక్టర్స్ కూడా చెప్తారు ఉపవాసం ఉండమని, బైబిల్ కూడా చెప్తారు, కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్స్ ఒప్పుకోరు. అంటే ఉపవాస ప్రార్థన అంటే మరి సైతానికి కోపం కాబట్టి అది చేయొద్దు అంటారు. నెక్స్ట్ హల్లెలూయా అనే వర్డ్ యూజ్ చేయొద్దు అంటారు. హల్లెలూయా అనే వర్డ్ బైబిల్లో ఉందా అని అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది హల్లెలూయా అనే వర్డ్, అది హీబ్రూ వర్డ్ అది, కానీ తెలుగులో రాయబడలేదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము అందరు కూడా దయచేసి తీయండి. మనం 2వ క్వశ్చన్కి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్
ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనసుడగు దేవునికి నమస్కారము చేస్తుడి. ప్రభువుని స్తుతించుడి, పరలోకంలో ఉన్న దేవుని ప్రభువుని స్తుతి. అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఆ ప్రభువుని స్తుతించుడి అనే దగ్గర హల్లెలూయా అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అది హీబ్రూ వర్డ్ అనమాట. హల్లే అంటే దేవుని స్తుతించు, స్తుతించు. హల్లెలూయా అంటే దేవుడు, దేవుని స్తుతించు. ఇంగ్లీష్లో చూస్తే ప్రైజ్ ద లార్డ్ అనే మాట వస్తుంది, దేవుని స్తుతించు అంటారు. వీరు హల్లెలూయా వర్డ్ ఎందుకు వాడొద్దని అంటారంటే ఇరానీ భాషలో హల్లెలూయా అంటే పిచ్చి అని అర్థం, అందుకే వీళ్ళు వాడొద్దు అంటారు. అది హల్లెలూయా వర్డు, అది హీబ్రూ వర్డ్. అది హీబ్రూలో చూడాలా. నువ్వు ఇరానీ లాంగ్వేజ్లో చూస్తే ఎట్లా? ఒక ముస్లిం ఇంగ్లీష్ లెక్చరర్ ఉండే ఒక అన్న, ఆయన క్రిస్టియను, ముస్లిం అమ్మని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన పెట్టే టార్చర్కి బాబు పుట్టిన తర్వాత బాబుకు ఒక 40 days రాగానే ఈయన ఎక్కడికో పనికి వెళ్ళేసి వచ్చేవరకు ఆమె మాయమైపోయింది. ఏడికి పోయిండో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి ఆమె వచ్చేసింది ఈయన కోసం. ఈయన వరస్ట్ క్యాండిడేట్ అని అర్థమైన తర్వాత నేను ఎందుకు బతకాలని చెప్పి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇక ఆయన ఏం చేసినాడు అని అంటే చాలా డిప్రెషన్లో వెళ్ళి మెదక్ చర్చ్ మా దగ్గర ఉంటుంది, అక్కడ పోయి కూర్చున్నాడు. ఆడనే ఉంటున్నాడు. ఆయన అక్కడ ఉంటున్నాను తెలిసి మా అమ్మగారు ఆయన కోసము ఏం చేసిందంటే ఆ మెదక్ చర్చికి వెళ్ళి ఆయనను కలుసుకొని, వాళ్ళ అన్న మా ఇంటి దగ్గర ఉంటాడు. మా తమ్ముడు ఇట్లా వెళ్ళిపోయాడు అంటే పిచ్చోడైపోయాడు, మరి ఎవరు లేరు, ఏమైతే తెలియదు అంటే. ఆయన మంచి ఇంగ్లీష్ టీచర్ అనమాట, లెక్చరర్ అనమాట, కాలేజ్లో కూడా చెప్తాడు. సరే అని చెప్పి మా అమ్మగారు మెదక్ చర్చ్లో వెళ్ళి ఆయనను కనుగొని ఆయనకు ప్రార్థన చేసి ఆయనకు సంజాయించి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ నాకు చెప్తే నేను ఒక 3 రోజులు ప్రార్థన చేస్తే 4వ రోజు వాళ్ళ భార్య వచ్చేసింది. ఎక్కడి నుంచో ఉండి వచ్చేసింది. తర్వాత భార్యకి సువార్త అంతా వాక్యం చెప్తే భార్య కూడా యేసుప్రభుని అంగీకరించింది. ఈయన కూడా దేవుణ్ణిలో వెళ్తున్నాడు. వాళ్ళు మా ఇంటికా నుంచి చాలా దూరం ఉంటారు. వాళ్ళకు ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ పట్టుకున్నాడు, మొత్తం బ్రెయిన్ వాష్ చేసిండు. నేను ఎక్కువగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రేయర్లో కానీ ఆరాధన అంటా కాబట్టి ఆయన నాకు ఒక వీడియో మెసేజ్ చేసి హల్లెలూయా అనే వర్డు చెప్పుమని ఎక్కడ ఉందా. బైబిల్ పెద్ద పూర్తిగా తెలియదు, ఆయన చెప్తున్నాడు హల్లెలూయా అనే వర్డ్ చెప్పొద్దు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాడు. ఏమంటుండంటే నోవాహు ఒక ఓడ కట్టిండు, అందరినీ ఓడలో రామని చెప్పిండు. ఓడలో రండి, ఓడ లోపల రండి అని నోవాహు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రజలు ఓడ లోపల వెళ్ళాలి. ప్రజలు కూడా ఓడలో రండి, ఓడలో రండి అంటే ఎట్లుంటుంది అంటే నువ్వు హల్లెలూయా అన్నప్పుడు నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని కూడా అనొద్దు. ప్రైజ్ ద లార్డ్ అంటే వేరే వ్యక్తి కూడా ప్రైజ్ ద లార్డ్ అంటారు, అనద్దు, అస్సలు ఒప్పుకోరు అస్సలు. అయితే విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు ఉంటారు. నువ్వు దేవుని స్తుతించు అన్నప్పుడు ఆ దేవదూతలు దేవుని స్తుతిస్తాయి. అనటంలో ఏం తప్పు ఉంది? కానీ అనద్దు అని చెప్తారు. వందనాలు చెప్పాలా అని చెప్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ప్రైజ్ ద లార్డ్ చెప్పారు, హల్లెలూయా అస్సలు ఒప్పుకోరు. వందనాలు బ్రదర్, వందనాలు అంటారు. వందనాలే చెప్పాలా మీరు అంటారు. వందనాలు చెప్పకపోతే నరకానికి పోతారు అంటారు. అయితే ఇదొక అంటే ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ఒక 10-15 నిమిషాలు హల్లెలూయా చెప్పండి, భయంకరమైన ఆవలింపులు వస్తాయి మీకు. ఆవలింపు వచ్చి బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది, కంట్లో వాటర్ వస్తాయి, దురాత్మలు అనేది వెళ్ళిపోతాయి. ఒక మాంత్రికుడు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే మీరు హల్లెలూయా అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు 1000 బాణాలు నా మీదకి పోతున్నాయి అన్నాడు. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఏమంటారంటే హల్లెలూయా వాడద్దు, చాలా తప్పది. అంటే వీళ్ళ బోధలో ఏంది అని అంటే వీళ్ళందరితో కలిసిపోతారు, కానీ అందరినీ వ్యతిరేకిస్తారు. దయ్యం బోధ అది. బైబిల్లో ఉంది దేవుని స్తుతించు అని చెప్పి, పాత నిబంధనలో దేవుని స్తుతించు అని ఉంది. ఆ వర్డ్ యూజ్ చేయొద్దని చెప్తారు. తర్వాత 3వ పాయింట్, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ప్రవచనాలు లేవు.
దీనికి మా పిడి సుందరరావు పాస్టర్ గారు ఏమంటారంటే, అద్భుతమైన ఎక్సలెంట్ కామెంటరీ ఇచ్చిండు ఆయన. సరే, అది కూడా చూద్దాం మనం. ఆయన చెప్పిన విధానం ఏంటంటే, గౌరవనీయులు, పెద్దలు, మహాజ్ఞాని పౌలు భక్తుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు చాలా స్వస్థతలు జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి. హ్యాండ్ కర్చీఫ్ వేరే వ్యక్తుల దగ్గర తీసుకపోతే కూడా స్వస్థత పొందుకున్నారు. అది చెప్పి పౌలు తిమోతికి రాస్తాడు. రాస్తూ ఏమంటాడంటే, తిమోతి, నీకు కడుపు నొప్పి ఉంది కదా, కడుపుకు జబ్బు ఉంది కదా, కొంచెం ద్రాక్ష రసం తీసుకో అని చెప్తాడు. అంటే గ్రేప్ జ్యూస్ తీసుకో అని చెప్తాడు. అందులో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, పౌలు భక్తుడు మరి పోయి ప్రార్థన చేయొచ్చు కదండి, ఎందుకు ప్రార్థన చేయలేదు? ఆయన హ్యాండ్ కర్చీఫ్ తిమోతి భక్తునికి ఇస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది కదా అని వీళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. మొదటి శతాబ్దంలోనే అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. ఇప్పుడు 21వ శతాబ్దం, ఇప్పుడు అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు. ఒక దైవజనుడు అద్భుతాలు చేస్తున్నట్టు అస్సలు నమ్మరు. ఒక అద్భుతం జరిగిన తర్వాత ఒక వ్యక్తి ప్రభువులో వస్తే దాన్ని కూడా ఒప్పుకోరు, అస్సలు లేవన్నేస్తారు. స్వస్థతలు లేవు, ప్రవచనాలు లేవు. ప్రవచనాలు లేవనటానికి, ప్రవచనాలు వాడొద్దని చెప్పటానికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం తీసుకుంటారు. భాషలైనను నిలిచిపోవును, ప్రవచనమైనను నిరర్ధకమగును. ప్రాఫెసీస్ ఆల్సో ఫెయిల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. నాలెడ్జ్ ఆల్సో బి సీజ్డ్, జ్ఞానం కూడా నిలిచిపోవును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. అక్కడ వచనం ఉంటుంది. ఆ వచనము పౌలు భక్తుడు ప్రేమను హైలైట్ చేయడానికి రాసిండు. ప్రవచనాలు కూడా ఫెయిల్ అవుతాయి అన్నాడు. ఫెయిల్ అవుతాయి నిజంగానే, దాంట్లో ఏముంది? ఫెయిల్ అవుతాయి కాబట్టి నువ్వు ఎందుకు చెప్తున్నావు ప్రవచనం? చెప్పద్దు ప్రవచనం. అదే మాట నిజమైతే పౌలు భక్తుడు ఎందుకు చెప్తాడు? సంఘానికి క్షేమాభివృద్ధి రావటానికి మీరు ప్రవచనం చెప్పండి. తిమోతికి రాస్తాడు, పెద్దలు నీ చేత హస్త నిక్షేపణ చేయటం బట్టి నీలో ఉన్న ప్రవచన వరాన్ని, వాళ్ళ ప్రవచనం పరంగా చెప్పిన విషయాలకు నువ్వు దానికి ఇంట్రెస్ట్ చూపి అంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవండి, ఆగిపోయినాయి. మొదటి శతాబ్దంలో ఆగిపోయినాయి. ఇప్పుడు ఎవరు చేయొద్దు. మరి ఇప్పుడు జరుగుతున్నాయి కదంటే అవన్నీ దురాత్మల ప్రభావం. దురాత్మల ప్రభావం అయితే దురాత్మల సంఘాలు పెరగాల. దేవుని సంఘాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక వ్యక్తి ఒక రోగంతో ఉన్నప్పుడు వాడు ప్రార్థన చేస్తే బాగా అయిపోయాడు. బాగా అయిపోతే వాడు ప్రభు దగ్గరకు వచ్చిండు, బాప్తిజం తీసుకుండు, యేసే రక్షకుడిని అంగీకరించాడు. ఇంకొక వ్యక్తి అయితే సేవ చేస్తున్నాడు. మరి దురాత్మలు ఉంటే చేయనిస్తాయా? లేలే, చేయొద్దు. వీళ్ళ చర్చ్ మెంబర్స్కి ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి, వీళ్ళు ప్రేయర్ చేయరు, హాస్పిటల్ చూపిస్తారు. ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే మేము డబ్బులు ఇస్తామంటారు. ప్రేయర్ మీద డిపెండ్ అవ్వనియరు. అవసరం లేదు, స్వస్థత లేవు, ఆగిపోయినాయి అంటారు. మరి ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా స్వస్థత వస్తుంది కదా, మరి అది కూడా ఆగిపోవాలా? మరి అది ఆగిపోతలే కదా. ఇట్లా రకరకాల గందరగోళం బోధలు. తర్వాత బైబిల్ పరంగా చూస్తే యేసు ప్రభు చెప్పిన మాట, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు, దయ్యాలు వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, మరణకరమైనది ఏది తిన్నా మీకు హాని కలగదు. మళ్ళీ ఆ మాట పట్టుకుంటారు. సరే బ్రదర్, ఇక్కడ బైబిల్లో ఉంది కదా, మరణకరమైనది ఏది తిన్నా నీకు విషం అంటుకోదని ఉన్నది కదా, మరి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నీకు ఏదైనా విషం ఇస్తా, నువ్వు తింటావా? నువ్వే నమ్ముతున్నావు కదా, మరణకరమైనది ఏది తిన్నా. దేవుడు ఎప్పుడు కూడా సవాలుగా ఆయన చేస్తాను, అద్భుతాలు చేయడు. అనుకోకుండా నీకు ఎవడైనా విషం పెడితే అది నీకు పారదు, అది నీకు అంటుకోదు. నువ్వు దేవుణ్ణి టెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు కూడా చేయడు. ఆడ వాక్యాన్ని నమ్మాలా. పాములను ఎత్తి పట్టుకొందురు, మీకు ఏ హాని కలగదు. ఎంతోమంది పాములను ఎత్తి పట్టుకుంటారు, ఇప్పుడు వాళ్ళకి హాని కలుగుతలేదు.
బాగా అర్థం చేసుకో. అంటే దేవుని ఒక వాక్యాన్ని వీళ్ళు వక్రీకరిస్తారు. తర్వాత ఏంది అని అంటే మంత్రశక్తులు లేవు అని చెప్తారు. దానికి పిడి సుందరరావు పాస్టర్ గారు ఏం చేస్తారు అంటే అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో తీసుకొస్తారు. పౌలు భక్తుడు ప్రసంగాలు చెప్పిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద మాంత్రికులు వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి తగలబెట్టేశారు. అప్పట్లోనే 2000 సంవత్సరాల లోపల ఉన్న ఆ టైంలోనే ఆ పుస్తకాల ఖరీదు 50,000, ఇప్పుడు కొన్ని కోట్లు. ఎందుకు ఖర్చు పెట్టిరో, ఎందుకు తగలబెట్టిరో తెలుసా? వాక్యం వినిన తర్వాత మంత్రాలు లేవు, గాడిద గుడ్డు లేదు, చాతబడులు ఎవరికి చేయరు, మంత్రాలు అనేటివి లేవు, అందుకే దాన్ని కాల్చేసిర్రు. మీరు ఎందుకండి మంత్రాలు ఉన్నాయి, మంత్రాల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటారు. సరే, అదే మాట నిజమైతే ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యానికి వీళ్ళు రాలేరు అని ఒక లిస్టు రాసిండు. 16వ అధ్యాయము 13వ అధ్యాయంలోనూ ఎందులోనూ త్రాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, అబద్ధం ఆడువారు వీళ్ళు రాలేరు, రాసుకుంటూ మాంత్రికులు కూడా రాలేరు అని రాసిండు. మరి మాంత్రికులు, మంత్రాలు అనేదే ఫేక్ అన్నప్పుడు మాంత్రికుల గురించి ఎందుకు రాసిండు? తర్వాత ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం చదివితే కర్ణ పిశాచి విద్య దగ్గర మీరు పోకండి, అగ్నిగుండంలో అగ్ని చుట్టూ తిరిగే వాళ్ళ దగ్గర మీరు పోకండి, ఫస్ట్ వాళ్ళని మీ దగ్గరకైనా ఉండకియండి అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? హల్లెలూయా. మంత్రాలు అనేటివి ఉన్నాయి. మేము బైబిల్ ట్రైనింగ్ చేసిన మా పాస్టర్ కూడా ఒప్పుకోడు. ఈ వచనాలు నేను చూపిస్తే అది ఉంది కానీ ఇప్పుడు లేదు అంటాడు. అంటే వీళ్ళు నమ్మరు. నెక్స్ట్ మనం చూస్తే జన్మ పాపం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది, కాబట్టి పిల్లలు పుట్టినా కానీ జన్మ పాపం లేదు అని చెప్తారు. దీని గురించి చాలాసేపు మాట్లాడాలి. రోమీలకు రాసిన పత్రిక, ఈ రెఫరెన్సెస్ రాసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా 3వ అధ్యాయం 10వ వచనం, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువారు ఎవడునూ లేడు. ఇక్కడ ఏమంటున్నంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. నీతిమంతుడు లేడు అన్నప్పుడు పుట్టిన పిల్లలందరూ పరిశుద్ధులు ఎలా అవుతారండి? మీరు చెప్పండి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆదాము దేవుని పోలికలో వచ్చాడు, అప్పుడు పాపం లేదు. 120 సంవత్సరాలు బతికిన తర్వాత ఆదాం పోలికలో షేతు అనే కుమారుడు పుట్టాడు, అతని లోపల పాపం ఉంది. ఇది ఇంకా బాగా అర్థం అవ్వటానికి ఆదికాండం 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఆదాం దేవుని పోలికలో వచ్చాడు, ఆదాం పోలికలో షేతు గారు వచ్చారు. ఇక్కడ 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటుందంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో యెహోవా చూచి. అందరినీ ప్రభువారు చంపేశారు. అందరూ హృదయాలన్నీ కూడా చెడ్డ తలంపులు అంటారు. హల్లెలూయా. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి ఆదికాండం 8వ అధ్యాయం తీయండి. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది.
నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు అనుకున్నాడంట, నేను సరే నెక్స్ట్ టైం భూమిని నేను నాశనం చేయను. ఎందుకు అనంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. పిల్లలు పుట్టినప్పటి నుంచే చెడ్డ హృదయంతో ఉన్నారు వాళ్ళు. అంటే భార్యాభర్తలు వాళ్ళు ఫిజికల్గా కాంటాక్ట్ అయినప్పుడు అది పాపం కాదు. పుట్టిన తర్వాత అటు భార్యలో ఉన్న పాపము, భర్తలో ఉన్న పాపము, తల్లి తండ్రిలో ఉన్న పాపము పిల్లలకు అంటుకుంటుంది. జన్మత పాపం అన్నమాట. అది కూడా లేదు అంటారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఇంకా దీన్ని అర్థం చేసుకోవటానికి కీర్తన గ్రంథం 51, కీర్తన గ్రంథం 51 5వ వచనం. కీర్తన గ్రంథం 51 5వ వచనం. నేను పాపంలో పుట్టిన వాడను. దావీదు చెప్తున్న మాట. పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూడండి, పాపంలో నా తల్లి గర్భము ధరించెను. నేను పాపంలోనే పుట్టినా అంటున్నాడు. నేను పుట్టడం పాపం కాదు, నేను పాపంలో పుట్టాను, పాపంతో పాటు పుట్టాను అంటున్నాడు. తర్వాత కీర్తన 58 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టుకతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టడంతో అబద్ధంలాడి తప్పిపోవచ్చున్నారు అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత యోబు గ్రంథం చూద్దాం, వెనుకకు రావాలా. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. రెఫరెన్సులు రాసుకోండి, తర్వాత చూసుకుంటే బాగుంటుంది. నేను చదువుతా, వినండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎన్నడూ పుట్టనేరడు. ఒక పాపం చేసే వ్యక్తి నుంచి పాపం చేయని వ్యక్తి పుట్టితే ఎంత బాగుండు, అలాగన ఎప్పుడు పుట్టనేరడు అని యోబు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి మనిషి పుట్టుకతోనే పాపం అని మనం గ్రహించాల. వీళ్ళు ఏం చెప్తారంటే అది లేనే లేదంటారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోరు, పిడి సుందర్రావు సార్ ఒప్పుకోరు. స్టేజ్ మీద వస్తే వాళ్ళ బట్టలు ఇప్తా అంటాడు. నేను జయశాలిని, నేను ఎవరికి తల వంచని వాడు పిడి సుందర్రావు అంటారు. విపరీతమైన అహంకారం. తనంతాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటారు, కానీ తగ్గింపు అనేది ఉండదు, చాలామందికి ఉండదు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నెంబర్ 173. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాంశం అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి అనే అన్యులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మనం కూడా స్వభావ సిద్ధంగా పుట్టినప్పటి నుంచి కోరికలు నెరవేర్చుకుంటూ మనము దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము, కానీ ప్రభు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము అంటున్నాడు. అయితే వీళ్ళు చూపించే రెఫరెన్స్ ఏంటంటే ప్రసంగి గ్రంథం అన్నమాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఈ వచనాలు పట్టుకుంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇట్లా కొన్ని లాజిక్లు పట్టుకొని మాట్లాడతారు, దాని డెప్త్ మీనింగ్ తెలుసుకోరు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఒక నిమిషం. 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ వచనం పట్టుకుంటాడు సార్. దేవుడు నరులను యథార్థవంతునిగా చేసిండు, కానీ వారు వివిధమైన తంత్రములు అంటే ప్రతి వ్యక్తిని నరులు అన్నాడు. హీబ్రూ బైబిల్లో మనం చదివితే ఈ నరులు అనే పేరు ఆ మాట మీద ఆదాము అని రాయబడ్డది. ఆదాంకి సంబంధించిన వాక్యం ఇది.
దేవుడు ఆదాంని యథార్థంగా తయారు చేసిండు. తర్వాత పుట్టిన వాళ్ళంతా కూడా పాపంలో పడ్డారని ఈ వచనం యొక్క మీనింగ్ అన్నమాట. అయితే ఈ వచనం పట్టుకొని ఇగో దేవుడు నరులను యథార్థంగా చేసిండు కాబట్టి జన్మ పాప లేదు. దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారు. యేసు ప్రభు ఒక గుడ్డివాడు ఉంటే శిష్యులు అడుగుతారు కదా, వీళ్ళు పాపం చేసిరా లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసిరా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడంటే, ఈయన పాపం చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని కార్యాలు ఈయన లోపల జరిగేటివి ఉన్నాయి కాబట్టి ఈయనకి ఈ రోగం వచ్చిందని చెప్పి ఆయనను స్వస్థపరుస్తాడు. అగో యేసు ప్రభువే చెప్పిండు కదా అని అంటారు. అక్కడ శిష్యులు అడిగిన మాట ఏంది, ఈయనకి రోగం ఎందుకు వచ్చింది, ఏ పాపం చేత ఈ రోగం వచ్చిందని అడిగారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు, ఏదో పాపం చేస్తే ఈయనకు ఆ రోగం రాలేదు, లేకపోతే ఈయన తల్లిదండ్రులు ఏదో పాపం చేస్తే నాకు రోగం రాలేదు అన్నాడు. అంతేగాని ఈయన అసలు పాపమే చేయలేదు, ఈయన లోపల పాపమే లేదు అని చెప్పలేడు. ఇంకొక దగ్గర ఏమంటారు అంటే, వీళ్ళు ఒక చిన్న బిడ్డల్ని పట్టుకొని, ఈ చిన్న బిడ్డల లెక్క ఉంటేనే మీరు పరలోక రాజ్యం వస్తారు, లేకపోతే రారు. అక్కడ కింద ఏమని రాశాడంటే, చిన్న బిడ్డల లాంటి స్వభావం నీకు ఉండాలి అని రాశాడు. హల్లెలూయా. కానీ చిన్న బిడ్డలు వలె పాపము, చిన్న బిడ్డల్లో కూడా పాపం ఉండదు అని చెప్పి అక్కడ చెప్పలేదు. ఇట్లా చాలా వాక్యాలు ఉన్నాయి. ఓవరాల్ కంక్లూషన్ ఏంది అని అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడని అపోస్తలుల కార్యం 20:28 రాయబడ్డది. ఇప్పుడు ఎవరి లోపల పాపం లేదు అని అంటే యేసు ప్రభు రావటం అవసరం లేదు, ఆయన రక్తం చిందించటం అవసరం లేదు. వీళ్ళు ఏం చెప్తారు అంటే, యేసు ప్రభు లోపల ఆదాం రక్తం ఉందంటారు. ఆదాం రక్తమే ఉన్నప్పుడు ఇంకా ఆయన చనిపోవటం ఎందుకు? ఆయన పుట్టినప్పుడు రక్షణ స్టార్ట్ కాలే, ఆయన చనిపోయినప్పుడు రక్షణ స్టార్ట్ అయ్యింది. యేసు ప్రభు లోపల ఆదాం రక్తం లేదు, మరియమ్మ రక్తం లేదు, ఓన్లీ దేవుని రక్తం ఉంది. అదే మాట అక్కడ రాసిండు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అని. కాబట్టి జన్మ పాపం ఉంది, మనమందరం జన్మత పాపులము. ఆ పాపం నుంచి మనం విడుదల పొందటానికి పాపాలు ఒప్పుకొని మనం బాప్తిజం తీసుకుంటాం. ప్రభువు యొక్క ఉచితమైన కృపను బట్టి మనము ఏమైపోయినామంటే పరిశుద్ధపరచబడ్డాం. తర్వాత నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే, సంఘంలో ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొట్టద్దు, వాయిద్యాలు వాయించద్దు. ఎన్నో వచనాలు ఉన్నాయి వాయిద్యాలు వాయించాలని, అవన్నీ తీసుకోరు. ఒక దగ్గరే ఉంటుంది, మౌనంగా ఉండాలి, అది పట్టుకుంటారు. కొత్త నిబంధనలు కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇది అందరూ కూడా దయచేసి రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19. అంటే మీరు చర్చ్ స్టార్ట్ చేయాలి, సంఘం నడిపేయాలంటే ఈ బోధ ఉండాల. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. ఒకరినొకడు కీర్తనలు సంగీతముతో అన్నాడు. సంగీతము అంటే హీబ్రూలో ఏమని రాయబడ్డదంటే, ఒక దానితో ఒకటి కొట్టినప్పుడు వచ్చే సౌండ్ అని రాయబడ్డది, మెట్టుకు వచ్చే స్వరం. కాబట్టి ఈ వచనం బట్టి మనము ఏంది అంటే, సంఘంలో పాటలు పాడచ్చు, తర్వాత వాయిద్యాలు వాయించవచ్చు, వాయించాలి కూడా. పరలోక రాజ్యంలో వాయిద్యాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. ఇప్పుడు దేవుని ఉద్దేశంలో సంఘం మౌనంగా ఉండాలి, వాయిద్యాలు వాడద్దే అని అంటే ప్రకటన గ్రంథంలో కూడా వాయిద్యాలు ఉండద్దు. ఇక్కడ పౌలు భక్తుడే చెప్తున్నాడు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో వాయిద్యాలు ఉండవు, ఆయన పాడతారు, ఓకే, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ అసలు వాయిద్యాలే వాయించద్దు, వాయిద్యాలు వాయిస్తే నువ్వు నరకానికి పోతారని చెప్పి వీళ్ళు బోధిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు పాటలు పాడినప్పుడు దాంట్లో మ్యూజిక్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టారు, ఓన్లీ కోరసే కలపాలంటారు.
చప్పట్లు కొట్టండి, జయోత్సవం చేయండి అని కీర్తనలు 38 అధ్యాయంలో రాసుకుంటూ వచ్చిండు. కానీ చప్పట్లు కొట్టద్దని చెప్తారు. దయ్యం బోధ ఇది. దాని తర్వాత మనం చూస్తే క్రీస్తు సంఘము అనే పేరే పెట్టుకోవాలా అని చెప్తారు. మీది ఏ సంఘము అంటే పలానా సంఘం అంటే ఆ సంఘం నరకానికి పోతుంది బ్రదర్. ఎందుకు అనంటే దేవుడు నోవాహు అనే వ్యక్తి ఓడగట్టిండు. క్రీస్తు అనే సంఘమే దేవుడు స్థాపించిండు. మిగతా సంఘాలు దేవుని సంఘాలు కాదు. నీ సంఘానికి క్రీస్తు అనే సంఘం పేరు పెట్టుకోవాలా. క్రైస్ట్ చర్చ్ అన్న, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్న పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు దానికోసమే మనం మాట్లాడదాం. సంఘం అంటే ఎవరు? సంఘము అంటే మనుషులు. మనం అందరం మనుషులు. మరి మనం ఎందుకు పేరు పెట్టుకున్నాం? అబ్రహాం అని, రమేష్ అని, సురేష్ అని, మేరీ అని ఎందుకు పెట్టుకున్నాం? మనం కూడా పెట్టుకోవద్దు కదా. లే బైబిల్లో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 16:16లో క్రీస్తు సంఘములు వందనాలు చెప్పుచున్నారు. సరే, వేరే దగ్గర కూడా జీవం గల దేవుని సంఘం అని ఉంది. మరి అది ఎందుకు పెట్టలేరు? ఇంకో దగ్గర కూడా దేవుని సంఘం అని రాయబడ్డది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బిల్డింగ్కి ఒక పేరు పెట్టిర్రు, ఆ సహవాసానికి ఒక పేరు పెట్టి, అన్నీ కూడా క్రీస్తు సంఘాలే. మనది రెడ్డి సంఘం కాదు, కమ్మ సంఘం కాదు, రేవంత్ రెడ్డి సంఘం కాదు, యేసు ప్రభు సంఘం. అందరిది క్రీస్తు సంఘాలే. అందరిది క్రీస్తు సంఘాలే. కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి ఆ సంఘానికి ఒక పేరు పెట్టిర్రు. అది కూడా పెట్టద్దని చెప్తారు వీళ్ళు. క్రీస్తు సంఘము అనే పేరు లేకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్తారు. ఇప్పుడు నిన్న మనం యెహోవా సాక్షుల గురించి విన్నాం. యెహోవా సాక్షుల సంఘానికి క్రీస్తు సంఘం అని పెడదాం. మరి వారు వెళ్తారా పరలోక రాజ్యానికి? మీరు చెప్పండి. ఇట్లా రకరకాల బోధలు అనమాట. అసలు మైండ్ పోతుంది. నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విశ్వాసి దగ్గర, పాస్టర్ దగ్గర అవసరం లే, విశ్వాసి దగ్గర పోతే బుర్ర తినేస్తారు వాళ్ళు. అసలు ఎవరిని పట్టించుకోరు. బైబిల్ మొత్తం నమ్మలేసినాం, మేమే తోపు తురు, మాకంతా తెలుసు, మాదే కరెక్ట్ అంటారు. పీడి సుందరరావు పాస్టర్ అయ్యగారు అయితే నేను 25 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన అంటాడు. మరి ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వండి మీరు, నేను అడిగిన దానికి. చాలా భయంకరంగా వాక్యాన్ని వక్రీకరిస్తారు. అసలు ఒప్పుకోరు. తర్వాత పాస్టర్లను అయితే ఇష్టం ఉన్నట్టు తిడతారు. వాడు బట్టతల అంటాడు, వాడు గుడ్డోడు అంటాడు, వాడు పొట్టోడు అంటాడు. మరి ఇంకా నువ్వు ఏం నేర్పించింది? ఈయనతో పాటు ఈయన శిష్యులు కూడా అంతా అట్లనే ఉన్నారు. వికేఆర్ గారు, హనీ జాన్సన్ గారు తర్వాత అర్థం చేసుకొని వాళ్ళు మారుమనసు పొంది క్రైస్తవ సమాజానికి తప్పు సారీ అని చెప్పారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, విజయ్ ప్రసాద్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఒప్పుకోరు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి పోతేనే అట్లా వస్తుంది మనకి, ఆ స్పిరిట్ అట్లా ఉంటుంది. మనమే పరలోక రాజ్యం పోతాం, అంతా నరకానికే, మన సంఘమే మనదే. నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు చర్చికి పోయినప్పుడు, నువ్వు పరలోక రాజ్యం పోయినప్పుడు దేవుడు నువ్వు ఏ చర్చిలోంచి వచ్చినావు అని అడగాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, వాక్యాన్ని పాటించినవా లేవా, బాప్తిజం తీసుకున్నావా లేవా, పరిశుద్ధాత్మతో నింపబడినవా లేదా, దేవుని సేవ చేసినవా లేవా, ఇవే అడుగుతారు. మనం ఒక మందిరానికి పోతే మందిరం పరలోక రాజ్యం తీసుకుపోదు, దేవుని వాక్యమే పరలోక రాజ్యం తీసుకుపోతుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మందిరం మందిరం మందిరం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇదే ఇక. హల్లెలూయా. సైతాన్ ఒక దుర్బోధ, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు నెక్స్ట్ విషయం 9వ పాయింట్ చూస్తే, 8వ పాయింట్ 9వ పాయింట్. సరే, పరిశుద్ధాత్మ బాప్తిజం అవసరం లేదంటారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం తీసుకొని, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందని అక్కడ రాయబడ్డది. పేతురు రాసిండు అన్నమాట. పేతురు భక్తుడు చెప్పిండు, లూకా భక్తుడు రాసిండు. ఆ వాక్యం పట్టుకొని ఇక నువ్వు బాప్తిజం తీసుకోగానే నీకు పరిశుద్ధాత్మ వచ్చేసిందని చెప్తారు. అదే మాట నిజమైతే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మ పొందితిరా అని
ఆ ఎఫ్ఎస్సి సంఘానికి ఎందుకు అడిగిండు పౌలు? తర్వాత ఆయన బాప్టిజం ఇచ్చిన తర్వాత చేతుల పైన పెట్టినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. సమరయ పట్టణంలో ఫిలిప్ అనే దైవజనుడు సమరయ పట్టణాన్ని అద్భుతాలు చేసి మార్చేసిండు. వాళ్ళకు బాప్టిజం ఇచ్చిండు, కానీ వాళ్ళకు పరిశుద్ధాత్మ రాలే. ఆయన వారి మీద దిగి ఉండలేదు అని రాయబడ్డది 8వ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. అప్పుడు పేతురు యోహానులు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి రాడు అన్నాడు. నువ్వు యేసుప్రభుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. మళ్ళా స్పెషల్గా కూడా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాల, అప్పుడే నిలబడగలుగుతాం మనం. కానీ దాన్ని ఒప్పుకోరాలు, అస్సలు లేదే లేదు, అంత దయ్యం బోధ అంటారు. ఇవన్నీ కూడా దేవునికి పరిశుద్ధాత్మ కార్యాలకి వ్యతిరేకమైన బోధ. మార్మనిజం బోధ నుంచి వచ్చింది బోధ. ఈ బోధలోనే సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ ఉంది. ఈ బోధలోనే కొన్ని తీసుకొని హెబ్రోన్ చర్చ్ వాళ్ళు ఉన్నారు. ఈ బోధనే తీసుకొని కొన్ని బ్యాప్టిస్ట్ చర్చలు కూడా ఉన్నాయి. వాళ్ళు దీని మీద పెద్ద ఫోకస్ చేయరు. అందుకే నేను ఈ టాపిక్ తీసుకోవాలని చెప్పాల్సి వస్తుంది. మెయిన్ మూల కారణం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, స్త్రీలు పరిచర్య చేయకూడదు, వాక్యం చెప్పకూడదు అని చెప్పి బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి. అది పట్టుకొని స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, స్త్రీ వాక్యం చెప్పనీకే లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సువార్త అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన విషయం, అది పౌలు భక్తుడే చెప్పిండు. మరి సువార్త ఎవరు ప్రకటించారు? ఫస్ట్ మగ్దలేని మరియా, వేరొక మరియా సువార్త యేసుప్రభు లేచిండని చెప్పారు. హుల్దా ప్రవక్తి, తర్వాత దెబోరా అనే ప్రవక్తి 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నారు. దేవుని చిత్తంలో స్త్రీలు సేవనే చేయొద్దు, సంఘంలో మౌనం ఉండాలి అని అంటే మరి దెబోరాకు దేవుడు ఎందుకు ఛాన్స్ ఇచ్చిండు, నువ్వు ప్రవక్తిగా ఉండు అని? ప్రవక్త అంటే ఏంది? ప్రవచనాలు చెప్పటం కదా, దేవుని యొక్క మర్మాలు చెప్పటం. అక్కడ 40 సంవత్సరాలు చెప్పిందంట ఆమె. పాత నిబంధనలో ఉంది స్త్రీ పరిచర్య. నా దాసురాల మీద నేను ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. మళ్ళీ దాసురాలు ఎవరు? యోహాన్ రాసిన పత్రికల్లో మనం చూస్తే, 2వ పత్రికలో చూస్తే పెద్దమ్మ అని నువ్వు అని చెప్పి 1వ వచనంలో ఉంటుంది, 5వ వచనంలో నీ సంఘము అని ఉంటుంది. అంటే పెద్దమ్మ ఒక స్త్రీ ఏం చేసింది? సంఘం కట్టింది. ఆ సంఘం కట్టినందుకు ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు ఆమెను అప్రిషియేట్ చేస్తాడు. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. ఇదే పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో విధ్వరాల గురించి, పెళ్ళైన స్త్రీల గురించి చెప్పుకుంటూ మీ ఇంట్లో ఉన్న వారికి మీరు బోధించండి అంటాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే లేడీసు వాక్యం చెప్పచ్చు సంఘంలో. హెబ్రోన్ చర్చ్లో కూడా ఒప్పుకోరు, బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడా ఒప్పుకోరు. చెప్పచ్చు స్త్రీ ఏంటంటే ప్రభు వల్ల విరవకూడదు, బాప్తిజం ఇవ్వకూడదు. తర్వాత పాస్టర్ గారు అంతా ప్రేయర్ అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్ టర్న్, ఆశీర్వాద వచనం అంటారు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తన ఒక పర్ష, అది ఒకటి చెప్పకూడదు. ఈ 3 తప్ప స్త్రీ అన్నీ చేయొచ్చు. స్త్రీ సంఘానికి ఇమేజ్, సంఘం యొక్క పోలిక. పురుషుడు స్త్రీ యేసు ప్రభు పోలిక. కాబట్టి ఆ 2-3 చేయొద్దు అన్నాడు, మిగతావన్నీ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. బ్రదరన్ చర్చ్ వాళ్ళు కూడా, బ్రదరన్ చర్చ్లోకి వెళ్ళి హెబ్రోన్ చర్చ్ వచ్చింది. వాళ్ళు పెద్దగా రాస్తారు స్త్రీ సంఘంలో అంటే స్త్రీలు తుమ్మద్దు, దగ్గద్దు, ఏం చేయదు, జస్ట్ ఉండాలి, వినాలి, వెళ్ళిపోవాలి అంతే. ఇది అంటే సేవ అనేది ఎక్కువ స్త్రీ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో ఎక్కువ స్త్రీలే ఉన్నారు. స్త్రీ గురించి స్త్రీకే బాగా తెలుస్తుంది, కానీ పురుషునికి ఏం తెలుస్తుంది? స్త్రీయే మంచి సేవ చేస్తుంది. దేవుడు స్త్రీలకి చాలా విలువ ఇచ్చాడు బైబిల్లో, కానీ సైతాను స్త్రీ విలువను తీసేసిండు.
దానివల్లనే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లేడీస్ సేవ చేయొచ్చు. నేను స్త్రీల గురించి చాలా చెప్పిన. స్త్రీల గురించి చెప్తే ఒక 2 సంవత్సరాల క్రితము స్త్రీలు సంఘంలో బోధించదా వాక్యంగా చూపించిన నేను. తర్వాత వీళ్ళు చెప్పేది అద్భుతమైన బోధ ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎక్కడ దేవుడు అని పిలిపించుకున్నాడా అని అంటారు. మత్తయి సువార్త, లూకా సువార్త అందులో 40 రోజులు ఉపవాసం చేస్తాడు యేసు ప్రభు వారు. 3 శోధనలు సాతాను పెడతాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నీ దేవుడిని నువ్వు శోధించొద్దని నీకు తెలియదా? బైబిల్లో ఉంటుంది అనమాట. యెహోవాను శోధించొద్దని పాత నిబంధనలో ఉంటుంది. అదే మాట చెప్తుంటాడు యేసు ప్రభు వారు. నీ దేవుడిని శోధించొద్దని నీకు తెలియదా అంటాడు. సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? దేవుణ్ణి శోధిస్తున్నాడు. అప్పుడు సాతాను వెళ్ళిపోతాడు. సాతానుకు కూడా దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒలివ కొండ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది ప్రభువుని ఆరాధిస్తారు, కొంతమంది మొక్కిర్రు, వర్షిప్ చేసిర్రు. ఆయన కాలు మొక్కిరు, సాగిలపడి మొక్కిరు, కొంతమంది మొక్కరు. అప్పుడు యేసుప్రభు అంటాడు, తోమా దా, నా గాయాల్లో చేయబెట్టి చూడు. నా గాయాల్లో నువ్వు చేయబెట్టి చూసిన తర్వాత అప్పుడు తెలుసుకో నేను దయ్యాన్నా దేవున్నానంటే చూసి నా దేవా నా దేవా అంటాడు ఆయన. మై గాడ్ అంటాడు. నేను దేవుణ్ణి గాను, దేవుడు తండ్రి అని చెప్పొచ్చు కదా యేసుప్రభు. చెప్పలేడు అలా. యేసుప్రభు వారు పుట్టినప్పుడు కొంతమంది వేరే దేశం నుంచి వచ్చి బంగారం సాంబ్రాణి ఇచ్చి ప్రభుని ఆరాధించారు. యేసు ప్రభు పుట్టినప్పుడే ఆరాధించారు. ఆ ఆరాధించిన వారిని జ్ఞానులు అన్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఏమో యేసు ప్రభుని ఆరాధించద్దు, యేసు ప్రభు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలని చెప్తారు. కానీ యేసు ప్రభు మాత్రం దేవుడని ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మరి ఆ జ్ఞానులు వచ్చి ప్రభువుని ఆరాధించారు కదండి. పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడ్డది అన్నాడు కదండి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దే ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యం పేరే యేసుక్రీస్తు. దీన్నే పౌలు భక్తుడు ఇంకా బాగా రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరక్షేపముగా పేజ్ నెంబర్ 191. ఏ వచనం తీయకపోయినా ఈ వచనం తీయాలి మీరు. పేజ్ నెంబర్ 191. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోముడయ్యెను. కింగ్ జేమ్స్ వర్షన్లో చదివితే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్ అని ఉంటుంది. గాడ్ ఆయన సశరుడుగా సొంత శరీరం వేసుకొని ప్రత్యక్షమైండు అనే మాట ఇంగ్లీష్లో దేవుడు శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చిండు, ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను. ఎవరు కనబడ్డారు దేవదూతలకి? రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఎవరు ప్రకటింపబడ్డారు? లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యాను. అంటే భూమి మీద నడుచుకుంటూ మాయమైపోయాడు. ఎవరు నడుచుకుంటే మాయమైండు? యెహోవా దేవుడు నడుచుకుంటా మాయమైండా? పరిశుద్ధాత్ముడు నడుచుకుంటా మాయమైండా? యేసుప్రభు నడుచుకుంటా మాయమైండా? ఇది యేసుప్రభు గురించి చెప్పిన మాటలు ఇవి, పౌలు భక్తుడు చెప్పిన మాటలు ఇవి. కానీ వీళ్ళు దేవుడు ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాదంటారు. తర్వాత యేసుప్రభుకి ప్రార్థన చేయొద్దు అంటారు. మనం మొన్న చదువుకున్నాం,
యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనంలో చూస్తే, మీరు నా నామంలో ఏది అడిగినా నేను చేస్తా అన్నాడు. హల్లెలూయా. నన్ను అడగండి అన్నాడు. అక్కడ క్లియర్గా రాశారు. దాన్ని నమ్మరు వీళ్ళు పెద్దగా. తర్వాత మనం ప్రసాదం తినచ్చు అని చెప్తారు. వీళ్ళ హిందూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ హిందూ బ్యాక్గ్రౌండ్కి ఉన్న దాన్ని కాపాడుకోవటానికి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు హిందువులు. దాన్ని కాపాడుకోవటానికి క్రైస్తవాన్ని మొత్తము నరకంగా తీసుకుపోయే ప్లాన్లో ఉన్నాడు ఆయన. ప్రసాదం తినచ్చు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, అవి విగ్రహాలు, వాటికి కళ్ళు ఉంటాయి కానీ కనబడదు, చెవులు ఉంటాయి వినబడదు. బైబిల్లోనే ఉంది ఆ మాటలు చూపించి. కాబట్టి నువ్వు తిన్నా ఏం కాదు అంటారు. మనం ఇక్కడ అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో చూస్తే దాని గురించి రాసిండు. ఒక భయంకరమైన సంఘంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అపోస్తులు అందరూ చర్చ చేసుకొని వాళ్ళంతా ఏం చెప్పినారు అంటే ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు. ఈడ ఆ రిపోర్ట్ ఏంటంటే, ఇక్కడ విగ్రహాల గురించి తినొద్దని ఉంటుంది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో చెప్తాను, అదను ఒక్క నిమిషం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 28వ వచనం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువ ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. యూదులు అన్యుల దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఒత్తిడి అయినప్పుడు అపోస్తులు అందరూ కలిసి ఈ మాటలు చెప్తారు. ఏమంటే, విగ్రహంలోకి అర్పించిన వాటిని, రక్తాన్ని మీరు తినద్దు అంటారు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఇక్కడ కొత్త నిబంధన ఈ వచనం సరిపోతుంది. కానీ వీళ్ళు అన్నీ తినచ్చు అని చెప్తారు. ఎందుకు తినకూడదు అంటే, ఆ విగ్రహాలకు అర్పించినప్పుడు దాని మీద సైతాన్ ఆవరిస్తుంది. అందులోకెళ్ళి మనం తీసుకుంటే ఆ సైతాన్ మనకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. బ్రదర్, మళ్ళీ హోటల్లో పోతాం కదా, వాళ్ళంతా పూజలు చేస్తారు కదా. వాళ్ళు పూజలు చేస్తారేమో, కానీ తినే ప్రతి ఆహారంకి వాళ్ళు పూజ చేయరు. వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు పూజ చేసుకొని కొంచెం పెట్టుకుంటారు. అందులో పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళి మనకి ఇవ్వరు. ఆల్రెడీ చేసుకొని దాంట్లోకి వెళ్ళి తీసి అందులో పెట్టుకుంటారు. కానీ ప్రసాదం అంటే ఏంది? అందులో అక్కడ విగ్రహం దగ్గర పెట్టింది మనకి ఇస్తారు. అందుకే అది తినద్దు. మనం చెప్పాలి, ఇదైతే తినం, వేరేదైతే తింటాము. ఒక హిందూ దానికి మనం వెళ్ళినప్పుడు చికెను, కోడి మాంసము, మటన్ మాంసం ఇస్తే మేము తినము, వెజిటేరియన్ తింటామని చెప్పి అక్కడ తిని రావచ్చు, తప్పేమి కాదు. వాళ్ళు విగ్రహాలకు దాన్ని అర్పిస్తారు అన్నమాట. అందుకే తినకూడదు, మిగతావి తినచ్చు. మనం బాగా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత చేతుల నుంచి ప్రార్థన చేయకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, త్వరగా నువ్వు ఎవరి మీద కూడా హస్త నిక్షేపణ చేయొద్దు అని ఒక మాట ఉంటుంది. ఇతరుల పాపంలో నువ్వు పాలి భాగస్తులు కావద్దని పౌలు భక్తుడు తిమోతికి చెప్తాడు. అది కూడా పట్టుకొని అగో ఎవరి మీద కూడా చేతులు ఉంచొద్దంట. కాబట్టి చేతులుంచి ప్రార్థన చేయటం కూడా తప్పు. మరి అదే పౌలు భక్తుడు పెద్దలు నీ మీద చేతులు ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా వచ్చిన వరంని నువ్వు నిర్లక్ష్యం చేయకని ఎందుకు అన్నాడు? అది కూడా తిమోతి పత్రికలో రాయబడ్డది. యేసుప్రభు వారు రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారని ఎందుకు చెప్పిండు? ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్పిండంటే, హస్త నిక్షేపణ అనేది ఎప్పుడు చేస్తారు అంటే, ఒక వ్యక్తి సేవకు రెడీ అయినప్పుడు నూనె రాసి అభిషేకించి ప్రార్థన చేస్తారు. వెంటనే ఎవరిని కూడా సేవలో అప్పచెప్పకు, సేవకుడిగా తయారు చేయకు. వాడిని బాగా పరిశోధించి
అని తెలుసుకొని కరెక్ట్ అయితేనే నువ్వు నిలబెట్టు, లేకపోతే లేదంటారు. అక్కడ మీనింగ్ అదనమాట. కానీ వీళ్ళు అక్షరంగా దాన్ని తీసుకొని అదిగో చెయ్యొద్దు. ఇక ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరిగినాయి, దాన్ని నమ్మరు. ఇప్పుడు మన బ్యాచ్లో బాలమన్ సిస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికాడ చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యక్తులు ఉన్నారు. ఈమె ఇంట్రెస్ట్, ఈమె విశ్వాసాన్ని చూసి వాళ్ళు పట్టుకున్నారు. ఈమెని పట్టుకొని ఏం చేసినారు అంటే బ్రెయిన్ వాష్ చేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన తర్వాత కొంచెం మంచిగానే ఉంది వాక్యాలు. దాని తర్వాత కొన్ని డౌట్లు వచ్చేసినాయి ఆమెకి. ప్రేయర్ గిర్ అన్నీ ఎగిరిపోయింది. తర్వాత ఒకరోజు సండే ప్రేయర్కి వచ్చింది. చెప్పింది నాకు ఇట్లా పోతున్నా అంటే, సరే సిస్టర్ అన్నాం. మన దగ్గర కూడా వచ్చి ఆ సండే రోజు తల మీద చేయబడి ప్రేయర్ వేస్తే పడిపోయింది. ఈమె చాలాసేపటి వరకు లేవలేదు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ విధి విధానాలు కూడా ఈమెకు నచ్చలేదు. తర్వాత అందుకెళ్ళి బయటపడ్డది ఆమె. నేను కూడా పోయినా, నన్ను కూడా తీసుకుపోయారు. ఎన్నో ప్రశ్నలు నేను జవాబు ఇచ్చిన. నువ్వు ఫుల్ టైం సేవ చేస్తున్నావా అన్నాడు. అవును అన్నా. అట్లా చేయొద్దు కదా అంటున్నాడు. ఎందుకు చేయొద్దంటే నువ్వు వేరే వాళ్ళకి భారంగా ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోవాలా అని. పౌలు భక్తుడు చూడండి, ఆయన డేరాలు కొట్టుకొని బతికిండు. నేనేం చెప్పినా అంటే లైఫ్ లాంగ్ పౌలు భక్తుడు అదే చేసిండు అని అడిగిన. సౌండ్ రాలేదు ఇంకా ఆయనకి. అప్పుడు ఆయనకి డబ్బులు లేకుండే పని చేసిండు. సేవ ఇంక్రీజ్ అయిపోయింది, సేవలోనే డబ్బులు వచ్చినా దాంతో గడిచిపోయింది. దేవుడే నాకు ఉద్యోగం చేయొద్దన్నాడు కాబట్టి నేను చేస్తలేను. దేవుని సేవ చేసినా దేవుడే ఇస్తాడు, నేను ఎవరి మీద భారంగా ఉన్నా. నేను ఫుల్ టైం సేవలో వచ్చినా అని చెప్పి వాళ్ళకి బాధ వచ్చేసింది. దేవుడు మాట్లాడాడు. దేవుడు ఓన్లీ బైబిల్ ద్వారా మాట్లాడతాడు. హెబ్రోన్ చర్చ్లో కూడా చెప్తారు ఇది, బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడా ఇదే చెప్తారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో కూడా ఇదే చెప్తారు, బ్రదరన్ చర్చ్లో కూడా చెప్తారు. ఇవంతా కూడా ఒకటే బోధ. కొన్ని మార్చారు కానీ మెయిన్. నేను మొన్న కూడా ఒక వచనం చూపించిన, చీకట్లో మీతో మాట్లాడతాడు అని. పౌలు భక్తుడితో కూడా దేవుడు మాట్లాడిండు. అపోస్తల కార్యంలో మాట్లాడిండు. ఇంగ్లీష్ బైబిల్ మనం చదివినప్పుడు రెడ్ లెటర్స్లో రాయబడ్డాయి ఆ మాటలు. నా కృప నీకు చాలును అని చెప్పి మాట ప్రభు మాట్లాడి. అప్పటికి మళ్ళీ బైబిల్ ఉండే కదా, ధర్మశాస్త్రం ఉన్నది కదా, మరి దేవుడు దాని ద్వారానే మాట్లాడచ్చు కదా, స్వరం ద్వారా ఎందుకు మాట్లాడిండు? యోహాన్ భక్తుడు ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడిండు, ఆయన రాసిండు. ఆల్రెడీ బైబిల్ ఉంది కదా, మరి అదెందుకు దేవుడు ఆయనతో నేను అట్లా ఎందుకు మాట్లాడిండు? దర్శనం ద్వారా మాట్లాడద్దు కదా. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇట్లాంటివి చెప్పి దర్శనాలు లేవు, ప్రవచనాలు లేవు. పి జేమ్స్ అయ్య గారు కూడా దాన్ని బాగా ఖండిస్తాడు. ఎవరో ఒక పెళ్లి సంబంధం కోసం ప్రేయర్ చేయడానికి వచ్చిరంట. దేవుడు నాకు బయలుపరచాలని ప్రార్థన చేస్తే అట్లా నువ్వు చేయొచ్చా అని అడుగుతున్నాడు ఆయన. దేవుడు ఇచ్చింది తీసుకోవాలా, బయలుపరచటంలో అడగటంలో తప్పేముంది? ఒక ఫోన్ కొనేటప్పుడు ఆలోచించమ్మా ముందు వెనకాల. ఖండిస్తారన్నమాట, అసలు ఒప్పుకోరు వాళ్ళు. అందరు జాబులు చేస్తారు, సేవ చేస్తారు, విశ్వాసులకు కూడా కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. భయంకరమైన దుర్బోధ ఇది. క్రైస్తవంలో కలిసిపోయిందనమాట. వీళ్ళు క్రైస్తవులతోనే ఉంటారు కానీ క్రైస్తవులు ఉన్న విశ్వాసాన్ని వీళ్ళు ఒప్పుకోరు. భాషలు లేవు, అస్సలు ఒప్పుకోరు దాన్ని. నువ్వు భాషలు మాట్లాడాలి అని అంటే అర్థం ఉండాలి, నీకు అర్థం వస్తే మాట్లాడు. అర్థం ఉన్నప్పుడు మాట్లాడినా దాన్ని కూడా ఒప్పుకోరు. అయినా కానీ నువ్వు మాట్లాడకంటారు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చాలా మెయిన్ అనమాట. నేను వాళ్ళ దగ్గర గమనించినవి ఇవి. ఇదే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఒకరేమో దేవుడిని కుమారుడుగా ఒప్పుకుంటారు, ఒకరేమో దేవుడిని యేసుప్రభువే దేవుడు అని ఒప్పుకుంటారు. అస్సలు నమ్మరు. అద్భుతాలు స్వస్థతలు చేసిరంటే ఒక పిచ్చోని లెక్క చూస్తారు. ఆ విశ్వాసిని అయితే చాలా ఘోరంగా తిడతారు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, ఆయన మంచి పరిచయం, ఆయనను కూడా ఒప్పుకోరు. జాన్ వెస్లీ గారు ఉన్నారు. జాన్ వెస్లీ గారు అంటే అమెరికాలో ఉన్న జాన్ వెస్లీ. మార్టిన్ లూథర్ గారు ఉన్నారు.
మాదే అపోస్తుల సంఘం అని చెప్తారు. అపోస్తుల బోధ మాదే, అపోస్తుల సంఘం అపోస్తులు విడిచిపెట్టిన తర్వాత మేమే ఆ సంఘాన్ని ఫామ్ చేసినాం, మా ఒక్కటే సంఘము అని అంటారు. అంతకుముందు క్యాథలిక్ సంఘం ఉంది కదా, మరి అది ఎక్కడ పోయిందంటే ఏం చెప్పారు? సరే, మీది అపోస్తుల సంఘం అన్నప్పుడు అపోస్తులు దయ్యాలు వెలగొట్టి రోగులను బాగు చేశారు, భాషలు మాట్లాడారు. మరి మీరెందుకు మాట్లాడతలేరు అంటే దానికి ఒక వివరణ ఇస్తారు. అది నిలిచిపోయినాయి. ఎప్పుడు నిలిచిపోయినాయి, ఏ వాక్యంలో నిలిచిపోయినాయి, ఎక్కడ ఆగిపోయిందంటే దానికి సౌండ్ ఉండదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ దగ్గర పోతే కాదు, జస్ట్ విశ్వాసిది పోతేనే బుర్ర తినేస్తాడు ఆయన. నేను అడిగిన క్వశ్చన్లన్నీ ఉంటాయి, కావాలంటే మీరు తెలుసుకోండి. బైబిల్లో రెఫరెన్స్ ఫటాఫట్ కొడతారు, ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది, కానీ దాని లోతు అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థంగా చేసిండు, ఆ ఒక్క వచనం పట్టుకొని చెప్పేస్తారు. అక్కడ హీబ్రూ బైబుల్, ప్రసంగి అనేది హీబ్రూ బైబుల్లో రాయబడ్డది. ఆదాము అంటే మీనింగ్ ఏంటంటే నరుడు అని అర్థం, పురుషుడు అని అర్థం హీబ్రూలో. హవ్వ అంటే స్త్రీ అని అర్థం హీబ్రూలో. ఆదాము అనే నరుడు అనే ప్లేస్ దగ్గర ఆదాము అని పెట్టుకొని చదివితే అర్థమైపోతుంది హీబ్రూ బైబుల్లో. అదంతా చూడరు. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ఉన్నాయి, తెలుగు బైబిల్లో తీసేసారు. వీళ్ళు ఎక్కువ తెలుగు బైబిల్ పట్టుకుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో యోహాన్ పత్రికలలో మొదటి యోహాన్ పత్రికలలో 5వ అధ్యాయంలో పరలోకంలో 3 సాక్షులు ఉన్నారు, ఆ 3 సాక్షులు ఒకరే అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో లేదు. కాబట్టి మాకు చూపించండి, తెలుగులో లేదు కాబట్టి మేము ఒప్పుకోము. వీళ్ళ వాదన ఏంటంటే వాక్యం ఎక్కడ ఏది మాట్లాడితే మేము అక్కడ మాట్లాడతాము, వాక్యం ఎక్కడ మాట్లాడదో మేము మాట్లాడమని చెప్తారు. ఇప్పుడు నేను అన్ని వాక్యం రెఫరెన్స్లో చూపించినా కదా, దాన్ని నమ్మరు, అసలు ఒప్పుకోరు. ఈ జెహోవా విట్నెస్ నుంచి బయటికి రావటం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి బయటికి రావటం, సెవెంత్ డే అడ్వాంటేజ్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. దేవుడు విడిపిస్తే తప్ప ఎవ్వరు కూడా దాంట్లోకి బయటికి రాలేరు. వాళ్ళ బోధ, వాళ్ళ విషయాలు అట్లా ఉంటాయి. ప్రార్థనా జీవితం అస్సలు ఉండదు. వాక్యము 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 వాక్యం, మొత్తం వాక్యం మీదనే. వీళ్ళని పిలిస్తే కూడా, వీళ్ళ విశ్వాసాలను ఎవరైనా పిలిస్తే కూడా, ఎవరైనా వాక్యం చెప్తే కూడా వీళ్ళు వినరు. నువ్వేంది మాకు చెప్పేది, మాకు అంతా తెలుసు, నువ్వే తప్పులో ఉన్నావు అన్నట్టు ఫీల్ అవుతారు. వీళ్ళు బైబిల్ చదువుకుంటుంటారు. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళతో చాలామందితో ఏగిన తర్వాత ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న కొంతమంది సేవకులే నాకే దయ్యం పట్టిందని చెప్పి వాళ్ళ విశ్వాసం నాతో ప్రార్థన చేయించుకుంటే, ఆయన లోపల సైతాన్ ఉంది, అందుకే ఆయన అద్భుతాలు స్వస్థతలు చేస్తూ అవన్నీ నమ్మకండి అని చెప్పాను. తీరా చూస్తే వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ పాస్టరే కరెక్ట్గా లేడు. ఆ విశ్వాసులు తర్వాత అందులోకి వెళ్ళి కూడా బయటపడ్డారు. ఎంతోమంది మోసపోయారు, ఎన్నో జరిగినాయి. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, సంఘంలో ఇదొక దుర్బోధ, దీని గురించి మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఎక్కిచ్చే హైప్ ఎట్లుంటుందంటే మనమే కరెక్టు, మనదే గొప్ప, మన సంఘమే పరలోక రాజ్యం, మనమే పరలోకానికి పోతాం, మిగతా వాళ్ళందరూ నరకానికి. వీళ్ళ సువార్త కూడా అంతా ఎక్కడ ఉంటుందంటే వేరే సంఘస్థుల మీదనే ఉంటుంది, అన్యుల మీద పెద్దగా ఉండదు ఫోకస్. ఎవరైనా క్రైస్తవులు కనబడ్డారు అనుకో, వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వేస్తారు, లాజికల్ ప్రశ్నలు. యెహోవా విట్నెస్ కూడా అంతే. ఇక మీ బైబిల్లోని ఇట్లా ఉంది, నువ్వెందుకు ఇట్లా ఫాలో అవుతున్నావు అని చెప్తే, అరే ఏందో ఇది కొత్తగా ఉందని చెప్పి దాంట్లో దూరిపోతారు. లాక్కోలేక పీక్కోలేక అయిపోతుంది అక్కడ. కానీ సైన్స్ గురించి చాలా బాగా చెప్తారు. బైబిల్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తారు, కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు. సిద్ధాంతపరంగా అయితే ఫెయిల్ అయింది, మిగతా విషయంలో సూపర్ అన్నమాట. పిడి సుందర్రావు గారు సైన్స్ గురించి చాలా బాగా మాట్లాడతాడు. నేను చెప్పిందే వేదం, నాదే కరెక్ట్ అంటాడు. ఎవరికి తల వంచాడు పిడి సుందర్రావు అంటాడు. యేసుప్రభే తల వంచిండు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈయన అది ఉండదు. వాళ్ళ నినాదం ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా ఉంటేనే షార్ట్కట్లో మనం డెవలప్మెంట్ అవుతాం. పాస్టర్లను తిడితే షార్ట్కట్లో డెవలప్మెంట్ అవుతాం.
ఎందుకు తిడుతున్నామంటే ఇగో వాక్యంలో ఇట్లా ఉంది, మీరు మీ పాస్టర్లు ఇట్లా ఫాలో అవుతారు. భాషలు అవిశ్వాసికి సూచన అని ఒక మాట ఉంది, అది పట్టుకొని ఒక భాషలు అవిశ్వాసికి సూచన, కాబట్టి నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? నేను విశ్వాసినండి. మరి నువ్వు ఎందుకు భాషల్లో మాట్లాడుతున్నావు? అక్కడ క్లియర్గా ఏముంటుంది అంటే కింద, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను పౌలు భక్తుడే అన్నాడు. మరి పౌలు భక్తుడు అవిశ్వాసియా? కాదు. విశ్వాసులకు అంత ఉండదు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, బైబిల్ చదవరు కదా. ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకొని బ్లాక్ చేసేస్తారు. మాకు తెలిసిన ఒక మంచి పాస్టర్ ఉండే, మంచి దర్శనాలు చూసేటాడు. ఎక్కడైనా సేవకి వెళ్ళినప్పుడు ఆయన పేర్లు పెట్టి పిలిచేటోడు, ఫలానా రంగమ్మ నీ కొడుకు నీకు ఇబ్బంది పెడుతుండో దేవుడు బాగు చేస్తుండు. ఈయన చెప్పటం, ప్రేయర్ చేయటం, నెక్స్ట్ డే పోతే అంతా మారిపోవటం. అట్లా కొన్ని వందల మంది మారారు. అలాంటి వ్యక్తి చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి దొరికిండు, కథం. ఇప్పుడు ఓన్లీ వాక్యం అని పోతారు, 10 మందో 20 మందో వస్తారు అంతే. అప్పుడు నువ్వు చేసినావు కదా అద్భుతాలు అంటే అప్పుడు అంత సైతాన్ అని చెప్తాడు. అరే నువ్వు పేరు పెట్టి పిలిచినప్పుడు ఒక అన్యురాల రక్షణలోనికి వచ్చింది, అది నమ్ముతలేడు, అది సైతాన్. వాక్య పరిజ్ఞానం లేక దేవుడే దాంట్లోకెళ్ళి విడిపియాలి. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఒక నిజమైన సంఘానికి, ఒక నిజమైన ప్రభు శిష్యుడికి తగ్గింపు మనసు అనేది ఉంటుంది. తగ్గింపు మనసు కనబడదు ఇక్కడ ఈ బ్యాచ్. మనం వాక్యంలోకి లేదా రివర్స్లో చెప్పినాం అనుకో, అప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి ఒకసారి. అసలు ఒప్పుకోరు, వాళ్ళు తిట్టేస్తారు ఫస్ట్. దాన్ని వాదించడం రాదు, తిట్టేస్తారు. మేము పట్టిన కుందరికి అంటే మా పీడి సుందర్రావే తప్ప, అదంతా తప్ప నీకు అంత చేత కాదు, నువ్వు ఎన్నో మాట్లాడతారు, దుర్భాషలు ఆడతారు. ఎందుకంటే నేను ఏగినా అనమాట వీళ్ళతోటి. మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు చెప్పిందే కరెక్ట్, వీళ్ళదే సత్యం అనిపిస్తుంది. మనం ఒక దర్శనం వచ్చింది లేకపోతే దేవుడు ఇట్లా మాట్లాడిందంటే అదంతా సైతాన్ అంటాడు. మరి మాకెందుకు వస్తలేదు? మరి మాకు కూడా రావాలి కదా. మళ్ళీ వీళ్ళకి వచ్చింది అనుకో, అప్పుడు ఆ దేవుడు అని ఒప్పుకుంటాడు, వేరే వాళ్ళని మాత్రం ఒప్పుకోరు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇదొక బోధ అన్నమాట. ఈ బోధ కోసం మనం ప్రార్థన చేయాలి. వీళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ బలంగా దిగొస్తే ఆటోమేటిక్ వీళ్ళు కూడా ప్రభువులో వచ్చేస్తారు. చాలామంది దగ్గర పీడి సుందర్రావు సార్ దగ్గర లాంటి వాళ్ళు చాలామంది తర్వాత సత్యం అంగీకరించి ఆయనను వదిలేసి మళ్ళా ఆత్మను నమ్మే సంఘాలకు వెళ్ళి సేవకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జన్మ పాపం లేదనే వాళ్ళు కూడా మళ్ళీ జన్మ పాపం ఉందని ఒప్పుకొని మా సార్ చెప్పింది రాంగ్ అని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వాక్య పరిజ్ఞానం లేదు. జాన్ బొంకూరి జాన్ కాజీపేటలో ఉంటాడు, ఆయన కూడా ఈయన శిష్యుడే. ఇట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి కోసం మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఈ బోధలో ఉన్న వాళ్ళ కోసం రక్షణలోనికి రావాలి, సత్యం తెలుసుకోవాలని చెప్పి ప్రార్థన చేయండి. మంచి సహోదర ప్రేమ ఉంటుంది, మళ్ళీ వీళ్ళ దగ్గర చాలా ప్రేమ చూపిస్తారు, సొంత మనిషి లెక్క కలిసిపోతారు, అంత మంచిగానే ఉంటుంది. ఈ బోధ దగ్గరకు వచ్చేసరికి డిస్టర్బ్ అయిపోతారు. హల్లెలూయా. అద్భుతాలు స్వస్థతలు అయితే అస్సలు నమ్మరు, అదంతా సైతాన్ అంటారు. చాలా చాలా భయంకరం అన్నమాట. వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్స్ ఏం చేయరు, ఎక్కువగా సువార్త ప్రకటించుకుంటూ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కనబడవు కానీ చాలా సంఘాలు ఉంటాయి వీళ్ళవి. న్యూయార్క్లో స్టార్ట్ అయింది సంఘం, ఆస్ట్రేలియా, అమెరికా, దీంట్లో చాలా శాఖలు ఉన్నాయి. యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, లేటర్ డేస్ ఆఫ్ సెయింట్స్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ అని అంటారు. వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పేరు పెట్టుకుంటారు కానీ క్రీస్తుకు దేవుడుగా ఒప్పుకోరు. అదే అర్థం కాదు నాకు. క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్, క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఎందుకు పెట్టుకున్నాం? సౌండ్ ఉండదు, మళ్ళా మొత్తం ఇట్లా పండ్లు కొరుకుతారు, నీ లోపల సైతాన్ ఉందంటారు.
హల్లెలూయా. సరే, వాళ్ళందరి కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను వీళ్ళని ఉద్దేశించి చెప్పాలని కాదు, కానీ నాకు చాలా బాధ, భారము. అంటే బైబిల్ ఒకటి చెప్తా ఉంటే వీళ్ళు ఒకటి చెప్తారు కదా అని చెప్పి నాకు స్టార్టింగ్లోనే చాలా డిస్టర్బ్ అయినా నేను. 2008, 2009లో నా చర్చ్ విశ్వాసులను కూడా తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు. విశ్వాసులను తీసుకొని మంచి ప్రార్థన చేసేటోళ్ళు, అంతా వెళ్ళిపోయింది. మా అమ్మగారు ఒక బ్రదర్ని, ఆయన గుండెలో హార్ట్ అటాక్ వస్తే మా అమ్మపై ప్రార్థన చేస్తే ఆయన లేచి బతికిండు. దేవుడు ఆయన గుండెని సెట్ చేసినట్టు ఫీల్ అయ్యాడు అనమాట. దేవుడిని ఒక 2 ఫింగర్స్ని ఆయన ఫీల్ అయ్యాడు. ఆయన మంచి ప్రేయర్లో వచ్చేటోడు, మంచిగా అయిపోయాడు, మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇంటి పక్కన ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు పరిచయం. ఆయనని వాళ్ళ దాంట్లో తీసుకుపోయి మళ్ళా ఆయనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిజం ఇచ్చి మొత్తం వాళ్ళ దాంట్లో చేసేసారు. అక్కడ కొంచెం వాక్యం నేర్చుకున్నాడు ఆయన కూడా ఖండించటం, బెదిరించటం. తర్వాత అక్కడ చాలా లాస్ అయిపోయాడు ఆయన. లాస్ అయిపోయి చాలా భయంకరమైన ప్రాబ్లంలు ఫేస్ చేసి అందరికెళ్ళి బయటకు వచ్చేసి అన్ని సంఘాలు తిరిగాడు. అప్పుడు అరే, మన సార్ చెప్పింది అంత అబద్ధము, ఇది ఉన్నాయి, ఇవి నమ్మాలి. ఆయననే నా కళ్ళు ఓపెన్ చేసాడు. మా చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఇట్లా ఉంటుంది, ఇక బైబిల్ ఇట్లా చెప్తుంది, మావాడు చెప్పింది రాంగు. పేతురు రాసిన పత్రికలో సైతాన్ బంధింపబడ్డాడు అని చెప్పి ఒక వచనం, ఆ వచనం పట్టుకొని సైతాన్ బంధింపబడ్డాడు, సైతాన్ లేడు. బంధింపబడిన సైతాన్ శక్తులు ఉన్నాయి, ఫ్రీగా తిరిగే సైతాన్ శక్తులు కూడా ఉన్నాయి. అది బైబిల్లో ఉంది, దాన్ని ఒప్పుకోరు వీళ్ళు. సాతాన్ అనేది లేదు. శీఘ్రంగా సాతాను నీ కాళ్ళ కింద తొక్కి పెడుతున్నాను ఒక వచనం, అది పట్టుకొని ఇగో సాతాన్ ఏడుంది. దేవుడు ఆల్రెడీ మరి మన కాళ్ళ కింద సాతాన్ని పెట్టిండు. దేవుడు మన కాళ్ళ కింద సాతాన్ని పెడితే మరి ఇంతమంది ఎందుకు పాపంలో పడుతున్నారు? పేదవారు అని ఎందుకు మాట్లాడుతుండు? మీ హృదయం పగిలిపోయిందని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? పేదవారిని ఎవరు చేసిర్రు? సాతాను చేసింది. ఒక మనిషి హృదయాన్ని ఎవరు పగలగొట్టిండో? సాతానే పగలగొట్టింది. ఆహాలే, సాతాను బంధింపబడ్డాడు, వాడు లేనే లేడు. ఇంకా సంఘము ఏంటంటే శ్రమలు రాకముందు ఎత్తబడుతుందని చెప్తారు. శ్రమలో సంఘం ఉండదు, శ్రమ రాకముందే సంఘం ఎత్తబడతారు. శ్రమలు జరుగుతున్నప్పుడు శ్రమల మధ్యలో దేవుని రాకడ వస్తుంది, అక్కడ తేలుతుంది. లాస్ట్ వరకు నిలబడిన వాళ్ళు ఎత్తబడతారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు. కానీ వీళ్ళ బోధ ఏంది అని అంటే శ్రమల్లో సంఘం ఉంటుంది. ఆత్మదూషకులు అని చెప్తారు వీళ్ళని. వీళ్ళ గురించి బాగా స్టడీ చేసిన, నేను చాలా స్టడీ చేసిన. ఎందుకంటే నేను చెప్పేటోడిని, నేను కరెక్ట్గా లేకపోతే ఉన్నోళ్ళని కూడా నేను నరకాన్ని తీసుకుపోయినట్టు అవుతుంది. చాలా స్టడీ చేసి అరే మనమే కరెక్ట్ ఉన్నాం, వీళ్ళు కరెక్ట్గా లేరని అర్థమైంది. అందుకే బైబిల్ బాగా చదవాలి, ధ్యానం చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు నమ్మకండి. అందుకే మీకు బైబిల్ రెఫరెన్సెస్ అన్నీ ఇచ్చిన. మీరు పదే చదవండి, అడగండి దేవుణ్ణి, ప్రభా ఏది సత్యము, నువ్వు నాకు బయలుపరచు ప్రభా అంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. నేను చెప్పిన వాక్యంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. తర్వాత వాక్యం మీకు ఏం అర్థమైందో కట్టే కొట్టే తెచ్చా అనే దాంట్లో మీరు చెప్పండి. డౌట్ అడిగితే రేపు చెప్తా దానికి ఆన్సర్. వాక్యం ఏం అర్థమైందో చెప్పండి. అంటే అన్నయ్య, మనకి క్రీస్తు బోధలు అంటే మన వాక్యంలో ఉన్నది చెప్పకుండా
వాళ్ళు సొంతంగా బోధిస్తారనేసి, అంటే వాళ్ళ సొంత బోధన అంటే వాళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తారనేసి అర్థమైంది అన్నయ్య. వాళ్ళు అలాంటి బోధలు చెప్పినప్పుడు మనము అయితే వాక్యం ప్రకారమే నడుచుకోవాలి. అనేక విషయాలు కూడా తెలియచేస్తారని చాలా అర్థమైంది. విగ్రహ ప్రసాదం అంటాం కదా, అది కూడా తినొచ్చో తినకూడదు అందులో కూడా నాకు డౌట్ ఉండేది. అది కూడా క్లియర్ గా అర్థమైంది అన్నయ్య. అంటే విగ్రహానికి అర్పించినది అంటే వాటిలో ఏమి లేదు అనేసి కొంతమంది తినవచ్చు, వాటికి ఏమి లేదని అంటారు, కానీ అందులోనే సాతాను ఉంటాడని అది తింటే మనకి హెటప్ తగులుతుంది అనేసి అర్థమైంది అన్నయ్య. అనేకమైన తప్పుడు బోధలు అంటే జన్మ పాపం ఉండదు, స్వస్థత లేవు అనేసి చెప్తారు కదండి. పౌలు గారు తిమోతికి రాస్తాడు. ఆ విషయాలు అర్థమయ్యాయి అన్నయ్య. కొన్ని విషయాలు చాలా అర్థమయ్యాయి. థ్యాంక్ యూ అన్నయ్య. సిస్టర్ చెప్పండి. వాక్యం చాలా బాగా అర్థమైంది అన్నయ్య. పుట్టుక పాపం గురించి చెప్పారు, స్తుతించడం కొరకు చెప్పారు అన్నయ్య. బాగా అర్థమైంది. స్త్రీలు మౌనముగా ఉండాలంటారు, స్త్రీలు ఎక్కడెక్కడ బోధించారో ఆ వచనాలు కూడా తీశారు అన్నయ్య. బాగా మంచిగా అర్థమైంది. విగ్రహారాధనకు అర్పించిన ఎందుకు తినకూడదో దాని గురించి కూడా చెప్పారన్నయ్య. భాషలో మాట్లాడొద్దని పౌలు గారు ఎందుకు అన్నారో అవి కూడా చెప్పారన్నయ్య. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పౌలు గారు ఆ విధంగా మాట్లాడి ఉన్నారు. మరి అన్ని ఇవి కూడా వాళ్ళు పాయింట్ ని బట్టి చెప్పేస్తున్నారు, కానీ దాని ఉన్న మర్మాన్ని అది ఎందు నిమిత్తం ఆ వచనం అక్కడ వచ్చిందని అది గ్రహించుకోకుండా చెప్తున్నారని అర్థమయ్యేటట్టు చెప్పారని. ఉపవాసం గురించి చెప్పారని. మరి పౌలు గారు పడిపోకుండా ఉపవాసం చేశారు కదా తన శరీరాన్ని నలగొట్టుకోవడం కొరకు, దాని గురించి మత్తయి సువార్తలో రహస్యమందు నీ తండ్రి చూచి నిమిత్తం ఉపవాసం చేయాలని దాని గురించి, ఉపవాసం చేయొద్దన్న బోధలు కూడా దుర్బోధలని మీనింగ్ కూడా చెప్పారని. యెషయా గ్రంథం 1 వచనం అంటే మనం ఉపవాసం ఉండి కూడా ఇతరులకి సాయం చేయకపోతే, వస్త్రము గాని ఇతరుల పట్ల ప్రేమ లేకపోతే అది వ్యర్థమని దానికి సంబంధించిన మీనింగ్ యెషయా గ్రంథంలో ఉంది, కానీ అది ఉపవాసం చేయొద్దని ఏం కాదు. కానీ వచన ప్రకారం వాళ్ళు చెప్పేస్తున్నారు, కానీ దానిలో లోతు మీనింగ్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని ఇదంతా కూడా బాగా చెప్పారని. మంచిగా అర్థమైంది ప్రతి పాయింట్ కూడా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది. ఓకే ఇష్టం. నూకరత్నం అక్క నీకేం అర్థమైంది? ఉన్నావా? చేపలు చేస్తున్నావా? బ్రదర్ వాక్యాలు అయితే అర్థమయ్యాయి బ్రదర్. దేవుడు ఎంతగానో మరి వాక్యం ద్వారా మరి ఎంతగానో దేవుడు మాట్లాడాడు. మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మరి చాలా యాకోబు గురించి ఏశావు గురించి కూడా చెప్పారు. మరి ఇంకా పుస్తల గురించి కూడా చెప్పారు. మరి కొన్ని మరి నేను వివరించలేకపోయినా నాకు అర్థమయ్యాయి బ్రదర్ వాక్యం అయితే. థ్యాంక్ యూ. ఓకే అక్క. అన్నం వండుకో. నాగేశ్వర అంకుల్ మీకేం అర్థమైంది? సుమత్ అక్క, నాగేశ్వర అంకుల్. పరిశుద్ధ గ్రంథంలో చివరిలో మనకి పూర్తిగా చివరిలో ఈ గ్రంథంలో ఏ వాక్యమైనా చేర్చినా తీసివేసినా వాడి శాపగ్రస్తులు అవుతారని ఉంటుంది. మరి దాన్ని బట్టి ఇంతవరకు మరి చూస్తే బైబిల్లో ఏ యొక్క తప్పు కూడా కనపడదనేది వచనంగా చూస్తూ వచ్చాను. కరెక్ట్, బైబిల్లో చెప్పిందంతా కూడా తెలుగు బైబిల్ కరెక్ట్. మరి అప్పుడు దేవుడు చేసింది అలాని మరి ఉందని పూర్తిగా దాని మీద బేస్ అయ్యాము. మరి ఇప్పుడైతే హిబ్రూ భాష, గ్రీకు భాష, ఇంగ్లీషు, దాని నుంచి తెలుగు తర్జుమా ఈ విధంగా వచ్చినప్పుడు కొన్ని వాక్యాలు లేకపోకుండా జరగడం అనేది మీరు క్లియర్ గా చూపించారు. నిన్న కూడా అదే చెప్పారు, ఇవాళ కూడా అదే చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే బైబిల్లో చాలా మట్టికి సంపూర్ణతమైన వాక్యాలు కొన్ని తెలుగు బైబిల్ వచ్చేపటి లేవని మరి ఇవాళ నాకు అర్థమైంది. మరి ఎందుకంటే మేము ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి మరి అంత మాత్రమే కాదు, బైబిల్ కూడా అనేక పర్యాయాలు అనేకులు రాసి ఉండటము, అనేక సందర్భాల్లో రాయటము, వాళ్ళు వివిధ పైన ఇదిలో రాయటము అనేది కూడా మీరు చెప్పారు. మరి లోతైన మర్మం అనేది చాలా గొప్ప విషయం. మరి మేము ఇదైతే చాలా మంది మరి ఈ భాషలను మీరు అనుభవంగా దాన్ని అంతటినీ అన్వేషించి ఆ పాండిత్యాన్ని సంపాదించి ఆ భాషలన్నింటినీ కూడా చూసి మీరు ఎంతవరకు చెప్పగలిగారంటే చాలా గొప్పతనం.
ఆ విషయంలో మరి మేము దాన్నే కూడా తెలుగు బైబిల్లోనే స్ఫూర్తిగా తీసుకుని నమ్మి విశ్వసించి వెళ్తున్నాము. మరి మీరు చెప్పేదాకా కూడా మాకు తెలియదు. మరి దాంట్లో కూడా కొన్ని తప్పులు, కొన్ని వాక్యాలు లేకపోవడం అనేది నేను ఇప్పుడు గ్రహించాను అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా కూడా కొన్ని తప్పులు ఉన్నాయనేది దాని విషయంలో కూడా మరి నేను అర్థం చేసుకున్నాను. ఓకే. కోట మీద కనకక్క, యేసుమణి సిస్టర్, మదిరా లక్ష్మీ ప్రసన్న అక్క. నాకు మాట వినిపించట్లేదు. లక్ష్మీ ప్రసన్న అక్క చెప్పండి. మీరు చెప్పిన వాటిల్లో చాలా వరకు మాకైతే అలా ఉండదు. యాక్చువల్లీ మాకేంటంటే నేను వెళ్ళే చర్చిలో ఆడవాళ్ళు మాట్లాడొద్దు, వాకింగ్ చెప్పొద్దు అనేది లేదు. మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయించొద్దు అన్నది ఏమి కాదు. ఎందుకంటే నేను వెళ్ళే చర్చిలో ఏంటంటే మేము అన్ని పాటలు పాడతాము, ట్రాక్స్ పెట్టుకుని పాడతాము. అంటే మరి అది ట్రాక్ అంటే వాయిద్యాలతో సమానమే కదా. నాకు కొంచెం ఫీవర్ వల్ల నేను దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతున్నాను. అయితే మాకైతే అంత మీరు చెప్పినంత ఇదిగా అయితే ఉండదు. మేబీ నేను వెళ్ళే చర్చిలో ఇంతకు ముందు ఉందేమో కానీ అంత ఐడియా లేదు. కానీ కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది వాక్యం అది చెప్పే విధానం. కాకపోతే కొన్ని ఉన్నాయి, అంటే భాషలు అనేవి నమ్మడం అట్లాంటివి ఉండదు. మళ్ళీ మీరు అన్నట్టుగా హల్లెలూయా అంటాం, అది ఉండదు. కాకపోతే ఏంటంటే హల్లెలూయా అనేది దేవుని స్తుతించుట అనే వర్డ్ అనేది చెప్పారు. నేను అన్ని రాసుకోలేకపోయాను. నాకు కొంచెం ఫీవర్ వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను. నేను బాగా హెడేక్ గా ఉంది. దీనికి చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. మిమ్మల్ని అడగాలి ఈ విషయాల్లో. నేను తర్వాత మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతాను బ్రదర్. ఓకే అక్క, ఓకే, ప్లీజ్ అడగండి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఎల్లమ్మండ మంజులక్క, సాలూరు సుజాత అక్క, మామిడిపల్లి పార్వతక్క, వాక్యం ఏం అర్థమని చెప్పాడు. తౌడమ్మక్క, ప్రైజ్ లాట్. వాక్యం తమ్ము బాగా అర్థమైందమ్ము. మరి జన్మ పాపం మరి చెప్పేటమ్ము, మరి కర్మ పాపం అంటే మరి మనం ఎంత చేసుకుంటా ఉంటాము. మరి ఇంతలాగా మరి ఇంత లోతుగా మరి మేము ఇంతవరకు మేము వినలేదు. నిజంగాను వాక్యం చాలా అర్థమైంది. నాకైతే చెప్పడం రాదు. చాలా మర్మాలు బాగా బయలుపరిచేద్దాము. మిషన్ సాక్షి దేవుడి థ్యాంక్స్ తమ్ము. ఓకే అక్క. సుమతక్క, వాక్యం విన్నరా అక్క? యేసుమణి సిస్టర్, స్వప్నక్క, వాక్యం ఏం అర్థమైంది? ఇంకెవరైనా మిస్ అయిపోయారా? రైట్, ఓకే, మనం ప్రేయర్ చేసుకుందాం. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చాలా కోణాలు ఉంటాయి. మెయిన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఇవి ఉన్నాయన్నమాట. కొంతమంది దాన్ని తర్వాత వాక్యం తెలుసుకొని కొన్ని మార్చుకున్నారు, కానీ ఆ సిద్ధాంతాలు అయితే కొన్ని ఉన్నాయి. అస్సలు దాన్ని ఒప్పుకోరు వాళ్ళు. ఇక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని కాదు, కానీ మార్మన్ బోధ, అది మార్మనిజం గురించి టైం ఉంటే రేపు చెప్తాను. దాంట్లోకి వెళ్ళి చాలామంది తెచ్చుకున్నారు ఈ మార్మన్ బోధ నుంచి. భాషలు లేవు, లేడీస్ సైలెంట్గా ఉండాలి, బ్రదర్ అండ్ చర్చు, తర్వాత హెబ్రోన్ చర్చ్, వీళ్ళంతా కూడా అదే కేటగిరీ అన్నమాట. ఇట్లా మెయిన్ కారణం ఏంది అని అంటే,
వాళ్ళ సంఘాలు పెరగటానికి, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రావటానికి, వాళ్ళ పెత్తనం చెలాయించటానికి రకరకాల వాక్యాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అట్లా క్రైస్తవ సంఘంలో చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా ఘోరం అన్నమాట. నేను చాలామంది సంఘస్థులతో, చాలామంది పాస్టర్లతో, చాలా సంఘాలకి తెలుసు నాకు ఎట్లా ఉంటుందో. వాక్యం చెప్పగానే అర్థమైపోతుంది, ఓహో వీళ్ళది ఈ సంఘము అని చెప్పి. మీ అందరికీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా సంఘానికి వాక్యం చెప్పేటప్పుడు అది మీరు గ్రహించాలా, నేను ఏ సంఘానికి వాక్యం చెప్తున్నా, వాళ్ళు ఏం నమ్ముతున్నారు. వాళ్ళ మీద భేదాలు తీసుకురాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళు దేన్ని బాగా నమ్ముతారు, ప్రార్థనని నమ్ముతారా, సరే ప్రార్థన మీదనే బోధలు ఎన్నైనా ఉండొచ్చు. బోధల గురించి చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు రెచ్చిపోయి ఇంకా ఇబ్బంది అయిపోతుంది, మనకి సహోదర ప్రేమ ఇరిగిపోతుంది. బైబిల్లో ఏముందంటే ప్రేమ ప్రద్దాన్ని మారుస్తుంది. ఇప్పుడు పిఎం శామ్యూల్ గారు ఉన్నారు, పాల్ రమణకుట్టి గారు ఉన్నారు. ఈయనేమో పెంతకోస్తు బ్యాక్గ్రౌండ్, పెంతకోస్తు సంఘకర్త. అంటే ఆయన పెంతకోస్తును స్టార్ట్ చేయలేడు. పెంతకోస్తు మూమెంట్ కూడా అది అమెరికాలో స్టార్ట్ అయింది. అది అందులోకి ఈయన కూడా వచ్చిండు, పాల్ రమణకుట్టి. ఈ పిఎం శామ్యూల్ అనే వ్యక్తి, ఆయనేమో పెంతకోస్తు బ్యాక్గ్రౌండ్ కాదు. ఈయనేమో ఆత్మను నమ్మేవాడు కాదు, ఆయన ఆత్మను నమ్మేటోడు. ఈయన ప్రార్థన చేస్తే సింహాల దేశం అని దేన్ని అంటారంటే శ్రీలంకని అంటారు. శ్రీలంక అన్న పేరు ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు మార్చిరు. అది తర్వాత అంతకుముందు ఏముందంటే సిలోమ్ అని ఉంటుండే. సిలోమ్లో పిలిపించి మీటింగ్లు పెట్టమని దేవుడు పాల్ రమణకుట్టి గారికి చెప్తే ఆయన మీటింగ్ పెట్టిండు. ఈయనకు కూడా వాక్యం చెప్పమని ఛాన్స్ ఇస్తే ఈయన వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ ఈయన మీదకి వచ్చింది. ఈయన అన్య భాషలో మాట్లాడండి, 7 రోజులు అన్య భాషలో మాట్లాడి ఇంకేం తెలియదు. అప్పుడు ఆయన నమ్మి ఆ బోధను చేంజ్ చేసుకొని ఆయన కూడా పెంతకోస్ట్, అది సిలోన్ పెంతకోస్ట్ ఎందుకు, మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ పెంతకోస్టల్ ఆఫ్ గాడ్ అని ఆయన చాలా సంఘాలు కట్టిండు. అందులోకెళ్ళే మన్నా చర్చు, రాక్ చర్చు ఆంధ్రాలో చాలా కనబడతాయి. పిఎల్ పరంజ్యోతి గారు, పురుషోత్తం చౌదరి గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చి చాలా సేవలు చేసుకున్నారు. ఇప్పుడు పిఎం శామ్యూల్ వాళ్ళ మన్మడు, ఆయన పేరు కూడా ఏమో శామ్యూల్ ఉంటుంది, వాళ్ళ మన్మడు. వీళ్ళు పిఎం శామ్యూల్ గారు పక్క కేరళ అన్నమాట. పాల్ రమణకుట్టి కూడా కేరళలో, మళ్ళీ తమిళ తెలియదు నాకు, తమిళ్ అనుకుంటా, చెన్నై అనుకుంటా. ఆయన ఇప్పుడు గుణదాల ఐపీసీ దగ్గర పెద్ద చర్చ్ వేసుకొని వాళ్ళ మన్మడు ఐపీసీ చర్చ్ నడిపిస్తున్నాడు. అంతా దేవుని ఒక చిత్తం, దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ బోధల గురించి చెప్పినప్పుడు మన సంఘంలో కూడా కొన్ని బోధలు ఫాలో అవుతారు. మీరు డిస్టర్బ్ అయిపోయి బీపీలు పెంచుకొని ఉండకుండా జస్ట్ మీరు గమనించండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఒకవేళ నేనే తప్పు చెప్తే చెప్పినప్పుడు నేను కూడా దాన్ని అంగీకరించి, నేను ఇది తప్పు చెప్పాను, దీనికి ఇది మీనింగ్, నేను ఇది గ్రహించాను అని నేను నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. నాకు పెద్దగా ఏమి అక్క చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది. మీరు జన్మపాపం ఉంది అని అన్నారు కదా, నాకు దీని మీద ఎప్పటికో ఒక డౌట్ ఉంది. అయితే జన్మపాపం అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు చాలా మంది చనిపోతున్నారు చిన్న వయసులోని. మరి వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారు. మరి జన్మపాపం ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా పరిశుద్ధంగా అవుతారు? వాళ్ళ క్రియారూపంలో చేయలే కదా అక్క. మళ్ళీ ఏంటంటే జన్మపాపం ఉంది అని అంటున్నారు కదా, మరి మళ్ళీ అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు వారు చిన్న బిడ్డల దగ్గరికి రానివ్వండి, ఇలాంటి వారిగా పరలోక రాజ్యం అని చెప్పేసి అన్నారు కదా సువార్తల్లో. మరి అలాంటప్పుడు చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండాలి అని అన్నారు. అంటే మనం ఫస్ట్ నుంచి కూడా పాపపు స్వభావంతో చిన్ననాటి నుంచి పిల్లల్లో మూఢత్వం ఉంటుందని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఒక వేలోని మనం బైబిల్ని చూడకూడదు కదా.
అవునా, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు చిన్నపిల్లల స్వభావం అనే వచనం ఉంది కదా, ఆ వచనం చూపిస్తారా ఒకసారి నాకు? నేను ఆ వచనం మర్చిపోయినాను. చిన్న బిడ్డల్ని చేర్చుకోండి, వారి వారి ఇలాంటి వారితే పరలోక రాజ్యం అన్నాడు కదా, ఆ వచనం చూపిస్తారా అక్క? యోహాను సువార్తలో ఉంటుంది, నాకు గుర్తొస్తలేదు అది. మత్తయి సువార్త, యోహాను సువార్తలోనే ఉంటది మేబీ. అది నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు. నేను అవన్నీ రెఫరెన్స్ చూసుకుని నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నేను ఇందాక దాని గురించి అందుకే చెప్పినా నేను అక్క. నేను దాని గురించి చెప్పినా నేను ఇందాక. మీరు 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 ఏ డౌట్ అడుగుతారో ఆ డౌట్ మీద కూడా దాని వివరణ ఇచ్చినాను, మీరు మీరు వినలేదు అనుకుంటా. మళ్ళీ దీని గురించి మనం మాట్లాడదాంలే అక్క. అయితే చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి వెళ్తారంటారు. చిన్నపిల్లలు వెళ్తారు, దాని తర్వాత అబ్నార్మల్గా పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, మతి స్థిమితం లేని వాళ్ళు, అబ్నార్మల్ బ్రెయిన్ సరిగా ఉండదు, కొన్ని రోజులు బతికి చచ్చిపోతారు, 20 సంవత్సరాలు, వాళ్ళు కూడా పరలోక రాజ్యం పోతారు. మెంటలీ హ్యాండిక్యాప్డ్. మెంటల్లీ హ్యాండిక్యాప్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చాలా ఉన్నాయి దాని గురించి రెఫరెన్స్, నేను చెప్తాలే అక్క దాని మీద. ఓకే అక్క, రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. రేపు కూడా ఇంకొక దుర్బోధ గురించి మనం విందాం. చాలా ఉన్నాయి దుర్బోధల గురించి, మనం తెలుసుకుంటే వాక్యంలో ఇంకా ఎదగగలుగుతాం. తర్వాత వాక్యం మన డెవలప్మెంట్ అవుతుంది. వేరే వాళ్ళు మనని డిస్టర్బ్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వాళ్ళు అడిగినప్పుడు కూడా మనం కాపాడచ్చు. లేకపోతే మీ శాంసంగ్ బ్రదర్కి ఏం తెలియదు, ఆయన బైబిల్ ట్రైనింగే చేయలేదు, ఆయనకి ఏం తెలియదు, మాకే అన్నీ తెలుసు, మేము చెప్పిందే వినండి. నా విశ్వాసులు చాలామందిని తీసుకొని పోయారు వాళ్ళు. నా విశ్వాసులు నన్ను ఎక్కిరించారు. ఏంది బ్రదర్ నువ్వు ఒక్క దానికి కూడా ఆన్సర్ చేయలేకపోతున్నావు, ఇంకెందుకు, ఆయన చెప్పిందే కరెక్ట్ అంట కదా, మరి నువ్వు నిరూపించన్నారు. అప్పుడు మనకు వాక్య పరిజ్ఞానం లేదు కాబట్టి, అసలు యాక్చువల్గా మంచి బైబిల్ ట్రైనింగ్ వాక్యం బాగా నేర్చుకొని సేవలో రావాలా. నేను సేవలో వచ్చిన తర్వాత బైబిల్ చదవటం మొదలుపెట్టిన. అందులో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండే. మా ఇంట్లో ఏమో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఆ ఆకలి బాగా నన్ను వేధించింది. అందుకే పుస్తకాలు చదవటం, బైబిల్ చదవటం ఎక్కువైంది. అందులోకెళ్ళే తెలుసుకున్నాను నేను చాలా విషయాలు. కాబట్టి మీరు కూడా ధ్యానం చేయండి, తెలుసుకోండి. దేవుడు మీకు ఏది సత్యం చెప్తాడో దాన్ని మంచిగా అర్థం చేసుకొని దాన్ని పాటించండి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ప్రేయర్ని మీరు దీవించండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళు ప్రభా, సర్వసత్యంలో వచ్చుట గొప్ప కృప దయచేయండి. ఆటంకములన్నీ కొట్టివేయండి, ఆత్మచేత నింపండి, రాకళ్ళు సిద్ధపరచండి. మీరే బలపరిచి, స్థిరపరిచి, నెమ్మది దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ ది లార్డ్.